ఇవాళ బండి సంజయ్ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇంకా ముందుకు ఏదైతున్నదో మొన్న భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి చార్మినార్ ముస్లిం అడ్డ మీదకి వెళ్ళి కాలు పెట్టి గౌల్కొండ ఫోర్ట్ మీద కాలు పెట్టి ముందుకు పోయిన మనిషి. ఇక రేపు మొత్తం తెలంగాణ అంతా కూడా తిరిగి తెలంగాణను సాధించడానికి మళ్ళా మన పోరు జోష్ ఉందా మన లోపల? ఎక్కిందా జోష్ ఉన్న వాళ్ళంతా చేతులెత్త. ఈ జోష్ అవుతుందన్నా 2023లో గోల్కొండ ఫోర్ట్ మీద భారతీయ జనతా పార్టీ అంటే నేషనల్ ఫ్లాగ్తో పాటు మన భారతీయ జెండా పార్టీ కూడా జెండా ఎగిరేంత వరకు ఈ జోష్ ఆదగని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికి ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు గరికపాటి మోహన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సంజయ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. ఆ సంబరాలకి ముఖ్య కారకులు హుజురాబాద్ విజేత మన అందరి అభిమాన నాయకుడు ఈటెల రాజేందర్ గారు. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మీడియా మిత్రులకు నమస్కారాలు. సోదరులారా, ఇప్పుడే జితేందర్ రెడ్డి గారు చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఎన్నికల గురించి గత 6 మాసాల నుంచి జరిగిన విషయాలన్నీ మీ అందరికీ తెలిసినాయి. రోజు సోషల్ మీడియా చూసినా, టీవీ చూసినా, పత్రికలు చూసినా ఈటెల రాజేందర్ గారి గురించి ఎంత ప్రయోగాలు చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని కష్టాలు పెట్టారు. చివరికి వారి సతీమణి జమున గారు కలిసేసి ప్రజలు నమ్ముకొని 18 సంవత్సరాలు ఏదైతే సేవ చేశారో మా సేవను గుర్తించండి అని ఏ హుజురాబాద్ ప్రజల దగ్గరికి పోయారో, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత మద్యం పోసినా, ఏం పోసినా చెప్పుకుంటూ పోతే 6 నెలలు చెప్పినా కూడా, ఈ తెల్లారేదాకా చెప్పినా కూడా ఇది తెగేది కాదు. మరి అటువంటి హుజురాబాద్ ప్రజలకి యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా రుణపడి ఉంది. ఇవాళ ఒక కనువిప్పు, ఇది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి కనువిప్పు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక ముద్దు బిడ్డను కానుకగా మన ముందు ఇవాళ భారతీయ జనతా పార్టీ మన ముందు నిలబెట్టారు. మరి వారు అట్లాగే వారితో పాటుగా మిగతా నాయకులందరూ కూడా నెలల తరబడి అక్కడ కష్టపడి పనిచేయటం, శ్రమ పడటం, శ్రమకు తగ్గ ఫలితం రావటం, ఆ ఫలితంలో నెగ్గిన సోదరులు రాజేందర్ గారే ఇవాళ మన ముందు కూర్చోవటం, ఇది అందరం మనం ఆనందించదగ్గ విషయం. భవిష్యత్తులో కూడా రాజేందర్ అన్న ఇంకా మీరు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కార్యక్రమాలు మీరు ఈ మధ్యలో కూడా పత్రికల్లో ఇచ్చారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, రాష్ట్ర పార్టీ నుంచి వచ్చి హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారో మొదటిసారిగా వారి నియోజకవర్గంలో పోతామని మీరు ప్రకటించారు. చాలా మంచి ప్రకటన అది. వాళ్ళ కనువిప్పు జరగాలి. రాబోయే రోజుల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు జరగకుండా ముందుకు జరగాలంటే ఉమ్మడిగా అందరం కలిసి ముందుకు పోదామని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు గత 5 నెలలుగా హుజురాబాద్లో ఈటెల రాజేందర్ గారి గెలుపు కోసం అక్కడే ఇల్లు తీసుకొని పూర్తి సమయాన్ని అక్కడ కేటాయించి తీవ్రంగా కృషి చేసి మరి పనిచేసినటువంటి పెద్దల గౌరవనీయులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. ఏమైనా దమ్ము లేదు మన భారతీయ జనతా. భారత్ మాతాకి. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు, రాష్ట్ర ప్రెసిడెంట్ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంకి పెద్దలు హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచి ప్రజల ప్రేమతోని ఎంత ఒత్తిడి పెట్టినా ముఖ్యమంత్రి గారు వారి ఎదురుతో పోట్లాడి గెలిచిన ఈటెల రాజేందర్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా స్టేజ్ పైన ఉన్న పెద్దలు, మన ప్రజలందరికీ కూడా బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ 2 విషయాలు మాట్లాడాలనుకున్నాను. మొదలు ముఖ్యమంత్రి అనుకున్నాడు
ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసి ఈయన పైన తప్పుడు ఆరోపణలు పెట్టి ఈయన ఎక్కడ పోలేడు, ఈయనను అంచి వేద్దామని చెప్పి ముఖ్యమంత్రి అనుకున్నాడు. ఆ సమయంలో నేను రాజేందర్ గారిని ఇదే వారిని కోరడం జరిగింది. మీరు రాండి, కొత్త పార్టీ పెట్టకండి, ఎక్కడ పోకండి, కేవలం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతే భారతీయ జనతా పార్టీలో సత్తా ఉంది, ఈ ముఖ్యమంత్రిని నిలదీసే సత్తా ఉంది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి వారిని తీసుకురావడం జరిగింది. అప్పుడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారికి భరోసా ఇచ్చారు, వారికి ధైర్యం కల్పించారు. మీరు రాండి, మేమందరం మీతో ఉంటాము, ఈ ముఖ్యమంత్రి ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము మీతో ఉండి మనం గెలిపించుకుందాం మిమ్మల్ని అని చెప్పి వారిని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఏ ఎలక్షన్లో కూడా ప్రపంచంలోనే ఎక్కడ ఇలాంటి ఎలక్షన్ కాలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి 2500 కోట్ల కన్నా పైన ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ వారిని ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొట్టేలాగా పైసాకు పైసా మాటకు మాట వారితో ఎదిరించి గెలవడం జరిగింది. ఎవరు ఊహించలేదు ఈటల రాజేందర్ గారు ఇంత పెద్ద మెజారిటీతో గెలుస్తారని. ఇది మనం నిరూపించుకున్నాము. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందరం నిరూపించుకున్నాము. మీరందరూ చూస్తున్నారు, ఈ ముఖ్యమంత్రి ఇప్పుడే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పినారు, ఈ ముఖ్యమంత్రి ఒక నియంతృత్వ పాలన, ఈ కుటుంబ పాలన ఏదైతే చేయాలనుకుంటున్నాడో హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఆయనకు గట్టిగా చెంపదెబ్బ కొట్టి ఈటల గారిని గెలిపించడం జరిగింది. అవినీతి పైసలు ఈ రాష్ట్రంలో దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి, నంబర్ 1 ముఖ్యమంత్రి అవినీతిలో ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్. ఆల్రెడీ అన్ని నేషనల్ పేపర్స్లో రావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి అవినీతి చేసి ఆ అవినీతి పైసలతోని ప్రజల ఓట్లు కొని గెలుదామనుకున్నాడు. కానీ నిజంగానే ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే చెప్పినారో, నేను నా నేనైతే గెలుపు ఉందో అది ప్రజలకు అంకితం చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు ఊహించలేదు. టీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకంగా అరే పైసలు ఇస్తే గెలుస్తామని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఈటల రాజేందర్ గారు, ప్రజలు, హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఈ ముఖ్యమంత్రి ఆలోచన వ్యతిరేకంగా వాళ్ళందరూ కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మన రాజేందర్ గారికి గెలిపించడం జరిగింది. మనందరికీ భారతీయ జనతా పార్టీని ఇంకా ఎక్కువ గట్టిగా చేసే అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మనం అందరం చూస్తున్నాం, ఈ ముఖ్యమంత్రి ఆలోచననే వేరేగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది త్వరలోనే బై ఎలక్షన్స్, బై పోల్, మిడ్ టర్మ్ పోల్ రానికే ప్రయత్నం చేస్తాడు. మనం కూడా అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి నేను కోరుతున్నాను ప్రెసిడెంట్ గారికి, ఇంకా మంత్రి గారిని చొరవ తీసుకోండి. మన పార్టీలో ఇంకా ఎక్కువ బలోపేతం చేసి ఈ ముఖ్యమంత్రి ఏదైతే దురాచరణలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి మనం ఒక స్ట్రాటజీ చేసి ఈ ముఖ్యమంత్రిని నిలదీసే అవసరం ఉందని చెప్తూ మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిజంగానే అక్కడ హుజూరాబాద్లో చూసినప్పుడు అందరు కార్యకర్తలు వాళ్ళు ఎంత పోలీస్ ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా, వాళ్ళపైన ఎన్ని పైసలు ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా లేదు, మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారిని గెలిపించుకుందామని చెప్పి వాళ్ళందరూ నిలబడి గెలిపించుకోవడంలో కార్యకర్తలందరూ కూడా కీలకమైన పాత్ర వేస్తున్నారని చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ ఆశాజ్యోతి శ్రీ జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, కరీంనగర్
పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు ఇంద్రసేన రెడ్డి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, గరికపాటి మోహన్ రావు గారు, అదేవిధంగా మన యొక్క వివేక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, జిల్లా శాఖ అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి కార్యకర్త సోదరిమణులు, సోదరులు, మిత్రులు, పత్రికా విలేకరులు, నేను అందరి పేర్లు తీసుకోలేదు, దయచేసి క్షమించాలి. ఈ యొక్క ఎన్నికలు ఏవైతే ఇటీవల హుజూరాబాద్ ఎన్నికలు ఏవైతే జరిగాయో అవి అసాధారణమైనటువంటి ఎన్నికలు, చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ఏ రకంగా ఎన్నికలను నిర్వహించిందో మనం చూస్తూ ఉన్నాం. ఈటెల రాజేందర్ గారు గత 15 సంవత్సరాల క్రితం కూడా నేను వారితో శాసనసభ్యుడిగా శాసనసభలో పనిచేశాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు తెలంగాణ ఉద్యమంలో కూడా జేఏసీలో కూడా కలిసి పనిచేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. జేఏసీలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని కూడా నేను ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి మనవి చేసుకుంటున్నాను. ఈటెల రాజేందర్ గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా మరి అనేక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు మంత్రివర్గం ఉన్నప్పుడు నేను శాసనసభ పక్ష నాయకుడిగా కూడా శాసనసభలో పనిచేశాను. ముక్కుసూటి మనిషి, నీతి నిజాయితీకి ప్రతిరూపంగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఏ రకంగా మరి ఆ రోజు అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం, కొన్ని వర్గాలకు వ్యతిరేక శక్తిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చేసినప్పుడు మరి ఏ రకంగా హుజూరాబాద్ ప్రజలు ఎవరిని నమ్మారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారికి అబద్ధాలు చెప్పడంలో, మాటలు మార్చడంలో, మసిబూసి మారేడుకాడి చేయడంలో వెన్నతో పెట్టినటువంటి విద్య. అందుకే ఈరోజు ఈటెల రాజేందర్ గారిని అనేక రకాలుగా విమర్శించిన తెలంగాణ ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కానీ, ముఖ్యంగా హుజూరాబాద్ ప్రజలు కానీ ముఖ్యమంత్రి మాటలు నమ్మలేదనే విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 5.5 నెలలుగా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మిత్రులు జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది నిద్రాహారాలు మాని, అన్నము తిన్నా తినకపోయినా, నిద్రపోవడానికి స్థలం ఉన్నా లేకపోయినా కూడా కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళందరూ పనిచేశారు. ఈటెల రాజేందర్ గారు అయితే కాలుకు బలకం పట్టుకొని ఊరూరు ఇల్లు ఓటరు జరిగాడు. ఈ సందర్భంగా నేను మరొకసారి జ్ఞాపకం చేయాల్సిన పేరేంటంటే శ్రీమతి జమున రాజేందర్ గారు. ఆమెను ఖచ్చితంగా ఎన్నికల్లో ఏ రకంగా తిరిగిందో మనకందరికీ మనం చేస్తున్నాను. వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
ఎన్నికల ప్రచారంలో మరి ముఖ్యంగా హుజూరాబాద్ ప్రజల్లో, ముఖ్యంగా హుజూరాబాద్ ఆడబిడ్డలకు, హుజూరాబాద్ అక్కా చెల్లెళ్లకు, హుజూరాబాద్ తల్లులకు, మాతృమూర్తులకు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి, రాష్ట్ర రాజధాని నుంచి నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. ఈ యొక్క హుజూరాబాద్ ఆడబిడ్డలకు ఎవరు ముందుకొచ్చినా రాకపోయినా ప్రతి గ్రామంలో కూడా అందరికంటే ముందొచ్చి నిలబడి ఈరోజు మా ఈటెల రాజేందర్ను మేము కడుపులో పెట్టుకొని గెలిపించుకుంటామని ప్రతి ఆడబిడ్డ కూడా ఈరోజు హుజూరాబాద్లో ముందుకొచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా హుజూరాబాద్లో ఈరోజు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో, తెలంగాణ చరిత్రలో హుజూరాబాద్ ఎన్నిక ఖచ్చితంగా నిలబడిపోతుందని ఈ సందర్భంగా మనవి వస్తున్నాను. రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక మలుపు తిప్పేటువంటి ఎన్నిక హుజూరాబాద్ ఎన్నికని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాలు, ముందు ప్లీనర్ కూడా పెట్టాలనుకోలేదు వాళ్ళు, కానీ హుజూరాబాద్ ఎన్నికలకు ఉపయోగపడే విధంగా, హుజూరాబాద్ ఎన్నికల్లో ఉపయోగపడాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనర్ పెట్టించినటువంటి చరిత్ర హుజూరాబాద్ ఎన్నికని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు పొదుపు సంఘాలకు బ్యాంకులో అకౌంట్ వేసినటువంటి చరిత్ర ఈరోజు హుజూరాబాద్ ఎన్నికలను మనం చేస్తున్నాను. హుజూరాబాద్లో ఎవరెవరికి ఏమేమి కావాలో అన్ని రకాలుగా ఎమ్మెల్సీ స్థానాల నుంచి మొదలు పెడితే, కార్పొరేషన్ స్థానాల నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఆదర బాదరగా ఆగ మేఘాల మీద హుజూరాబాద్ ప్రజానీకం కోసం పనిచేయడం జరిగింది. చివరకు 2 లక్షల కోట్ల విలువైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మన దళిత సోదరుల కోసం, దళిత సమాజం కోసం ఈరోజు హుజూరాబాద్ ఎన్నిక కారణంగా ఒక పథకం వచ్చింది. అదే దళిత బంధు పథకాన్ని మనం చేస్తా ఉన్నాను. ఆ యొక్క దళిత బంధు పథకము క్రెడిట్ వరకు అవుతుందంటే ఈరోజు దళితులు, ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎవరి కారణంగా ఈ యొక్క దళిత బంధు పథకం వచ్చిందో నా తెలంగాణ దళిత సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దళితుల మీద ప్రేమతో దళిత బంధు పథకం రాలే తెలంగాణలో, ఓట్ల కోసం దళిత బంధు వచ్చింది. దానికి కారణము ఈటెల రాజేందర్ గారు, హుజూరాబాద్ ప్రజానీకమని మనం చేస్తా ఉన్నాను. దళితులు ఎవరినైనా ఈరోజు ప్రేమతో చూడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ కాదు, ఈటెల రాజేందర్ అని సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూసాం, 17 పార్లమెంట్ స్థానాలుంటే 8 స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 8 స్థానాలలో ఓడిపోయింది గత పార్లమెంట్ ఎన్నికల్లో. అదేవిధంగా తర్వాత జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ కంచుకోట అయినటువంటి దుబ్బాకలో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగిందో మనం చూసాం. ఇదే హైదరాబాద్ నగరంలో 4 స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీ 48 స్థానాలకు ఏ రకంగా మరి ఇక్కడ ప్రజలు ఆదరించారో మనం చూసాం. ఈరోజు హుజూరాబాద్లో కూడా ఏ రకంగా హుజూరాబాద్ ప్రజలు, ఒక్క హుజూరాబాద్ ప్రజలే కాదు, నేను చూశాను ఎన్నికల ప్రచారంలో దొరికితే అనేక మంది కవులు, అనేక మంది కళాకారులు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ మేధావులు ఏ గ్రామంలో చూసినా వాళ్ళందరూ కూడా కనిపించారు. ఎందుకు వచ్చారంటే మాకు వేరే పని ఏముందండి, ఇక్కడ కుటుంబ పాలన పోవాలి, ఇక్కడ టీఆర్ఎస్ పాలన పోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన రావాలి అనేటువంటి లక్ష్యంతో మేము ఈటెల రాజేందర్ గారికి అన్యాయం జరిగింది, ఈటెల రాజేందర్ గారి ఎన్నికల కోసం ప్రచారం చేయడానికి వచ్చామని చెప్పారు. ఆ రకంగా తెలంగాణ సమాజం అంతా ఎదురు చూసింది ఎన్నికల ఫలితాల కోసం. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని, ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలవాలని, ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గెలవాలని, ఈ ఎన్నికల్లో సంజయ్ గారి నాయకత్వం గెలవాలని ఇక్కడ ప్రజలందరూ కూడా, హుజూరాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. ఖచ్చితంగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. ఇటీవల మనం చూసాం, ఈరోజు వరంగల్లో విజయ గర్జన పెడతారట, పేరు మార్చుకుంటే బాగుంటుంది. ఈరోజు కల్వకుంట గర్జన పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఒక కుటుంబ పాలనగా 1400 మంది తెలంగాణ అమరవీరులు ఆత్మ బలిదానం చేసుకుంటే
ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబానికి మోచేతి నీళ్లు తాగే విధంగా ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేను టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా మనవి చేస్తూ ఉన్నాను, మీకు ఆత్మ గౌరవం ఉంటే, ఏమైనా ఆత్మాభిమానం ఉంటే ఈరోజు మీరు తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు అండగా నిలబడాలి తప్ప కేసీఆర్ కుటుంబానికి కాదని మనవి చేస్తున్నాను. కేసీఆర్ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో నేను నా కుటుంబం తప్ప ఎవరూ పని చేయలేదనే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, పార్లమెంటులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు వారి నాయకత్వం లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిల్లు పెట్టేదాన్ని మనం చేస్తున్నాం. మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీని ఉప ఎన్నికల్లో గెలిపించకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి బిల్లు పెట్టేదని అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సమ్మె విజయవంతం కాకపోతే తెలంగాణ వచ్చేదని అడుగుతా ఉన్నాను. కాబట్టి తెలంగాణ వచ్చింది ఒక కేసీఆర్ కుటుంబం ద్వారా కాదు. తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో పిడికిలు బిగించి తెలంగాణ పోరాటం సాధిస్తే తెలంగాణ వచ్చింది తప్ప ఒక కేసీఆర్ కుటుంబం మీద కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఎవరైతే ఆడబిడ్డలు పాఠశాలలు, కళాశాలలు మానేసి కాలుకు గజ్జగట్టి వేదికల మీద పాట పాడారో వాళ్ళ పాటలతో తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ కుటుంబంతో కాదు. ఏ కవులు, కళాకారులు అయితే తెలంగాణ మీద పాటలు రాసి పోరాటం చేసి గ్రామాన తిరిగారో తెలంగాణ విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు వాళ్ళ ద్వారా తెలంగాణ వచ్చింది తప్ప ఒక్క కేసీఆర్ కుటుంబం మీద రాలేదు. అందుకే ఈరోజు అటువంటి తెలంగాణ ఈరోజు ఏమైపోయింది? ఈరోజు తెలంగాణ భవన్లో ఎవరికి స్థానం ఉంది? తెలంగాణ వ్యతిరేక శక్తులందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్లో ఉంటున్నారు. ఈరోజు ప్రభుత్వంలో ప్రగతి భవన్లో ఎవరు ఉంటున్నారు? తెలంగాణ వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రగతి భవన్లో ఉంటున్నారు. జిల్లాల వారీగా చూడండి, అనేక జిల్లాలలో కూడా తెలంగాణ వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో చేరి తెలంగాణను పరిపాలిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిజమైనటువంటి ఉద్యమకారులకు, నిజమైనటువంటి పోరాటం చేసినటువంటి వాళ్లకు, నిజమైనటువంటి తెలంగాణ వాదులకు ఈరోజు ఉద్వాసన పలుకుతా ఉన్నారు, బయటికి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఏ కుటుంబానికి దాసోహంగా ఉండడు. ఏ ఉద్యమకారుడు కూడా తెలంగాణ ప్రజలకు దాసోహం ఉంటాడు తప్ప కుటుంబానికి దాసోహం ఉండడు. అందుకే ఏ ఉద్యమకారుడు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేదు. అందరూ కూడా రానున్న రోజుల్లో నిజమైనటువంటి ఉద్యమకారులు, ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మనస వాచ ఆ రోజు ఒక జాతీయ పార్టీగా ఉండి తీర్మానం చేసి పార్లమెంటులో 160 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ నుంచి ఎంపీ లేకపోయినప్పటికీ కూడా 160 మంది పార్లమెంటు సభ్యులు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఆ రోజు పార్లమెంటులో పోరాటం చేశాము. చిత్తశుద్ధితో పోరాటం చేశాము, మనస వాచ పోరాటం చేశాము. తెలంగాణ సాధనలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. అందుకే నేను తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ కవులు, కళాకారులకు, తెలంగాణ విద్యావంతులకు నేను ఆహ్వానిస్తున్నాను. మీకు నిజమైనటువంటి వేదిక ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయము, ఈ కమలంపు జెండాని మాత్రమే మనం వేస్తా ఉన్నాను. అందరినీ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన, ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి పరిపాలన, కుటుంబ ప్రమేయం లేనటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఈ కుటుంబ పాలన పోవాలంటే, ఈ నియంత పాలన పోవాలంటే, ఈ అహంకారపూరితమైనటువంటి పాలన పోవాలంటే భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఏమైపోయింది? ధనిక రాష్ట్రం అన్నారు, మిగులు బడ్జెట్ రాష్ట్రం అన్నారు, ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఈరోజు మార్చేశారు. ఈరోజు అప్పుల్లో రికార్డు ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, నిజమైనటువంటి ప్రజాపాలన భారతీయ జనతా పార్టీ ద్వారానే తెలంగాణలో సాధ్యమవుతుంది. ఈ అబద్ధాల పాలనకు పోవాలి. అన్ని రకాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద విషం జల్లేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం హుజరాబాద్లో చేశారు ఈ కుటుంబ సభ్యులు. హుజరాబాద్ గురించి మాట్లాడలే, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడలే,
తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడలే. ఏం మాట్లాడారు? ఢిల్లీ గురించి మాట్లాడతారు, కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు. అయినా కూడా నేను ఈ యొక్క హుజూరాబాద్ ప్రజలకు మరొకసారి ఎందుకంటే ఇంతకుముందు జితేందర్ రెడ్డి గారు చెప్పారు, ఈ ఎన్నికల్లో ఎవరైనా క్రెడిట్ ఇవ్వాలంటే, ఈ ఎన్నికలు ఎవరైనా అంకితం ఇవ్వాలంటే హుజూరాబాద్ ప్రజానీకానికి అంకితం ఇవ్వాలి. అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఏం ఎన్నికలవి? ఎవరైనా ఒక సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. తెలంగాణలో భయపడిపోయాం. ఎవరైనా నీతి నిజాయితీతో పనిచేసే వాళ్ళు ఎన్నికల్లో పనిచేసే పరిస్థితి లేదు, భయపడిపోయాం. కానీ ఈరోజు ఆత్మవిశ్వాసం చెప్పగలుగుతామో, ఈ ఎన్ని డబ్బులు చేసినా, ఎన్ని డబ్బులు కుమ్మరించినా తెలంగాణ ప్రజలు డబ్బులకు లొంగరు. తెలంగాణ ప్రజలు ఏదైతే నిజాం పరిపాలనలో ఏదైతే ఆ రోజు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారో, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో, ఆ స్పిరిట్ తెలంగాణ ప్రజలు ఉంది కాబట్టే, ఆ పోరాట పటిమ తెలంగాణ ప్రజలు ఉంది కాబట్టే, తెలంగాణ సాధనలో కృషి చేశారు కాబట్టే 1400 మంది మన కళ్ళ ముందు మన బిడ్డలు ఆత్మ త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు కాబట్టే మీరు పెట్టేటువంటి కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు లొంగలేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నీతి నిజాయితీతో ఉండేటువంటి ప్రజలని మరొకసారి ఈ యొక్క హుజూరాబాద్ ఎన్నికల ద్వారా నిరూపించారని మనం చేస్తా ఉన్నాను. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికల్లో చాలా కష్టపడి అనేక మంది, వందల మంది, వేల మంది కార్యకర్తలు పనిచేశారు. ఎన్ని రకాలుగా ఈరోజు హుజూరాబాద్లో నిర్బంధం పెట్టారు, ఎన్ని రకాలుగా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, ఎన్ని రకాలుగా పోలీసులు అక్రమంగా వేధింపులకు గురి చేశారు, ఏ రకంగా డబ్బులు పంపిణీ చేశారు, ఏ రకంగా ప్రాణం ఉన్నటువంటి కోళ్ళని ఇంటింటికి పంచారు, ఏ రకంగా లారీలు మద్యం బాటిళ్లు దింపారు, ఏ రకంగా అనేక రకాల సంక్షేమ పథకాల గురించి ప్రజలను భయపెట్టించారు. ఏ ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ హుజూరాబాద్ ఎన్నికలో జరిగినటువంటి ఈ యొక్క పోరాటం గురించి, టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి నియంత్రిత విధానాల గురించి, ఆంకరపూరితమైనటువంటి గురించి కార్యకర్తలందరూ కూడా తెలంగాణలోని గ్రామానికి తీసుకెళ్ళాలి. తెలంగాణలోని ఊరు వాడ వెళ్ళాలి. తెలంగాణ ప్రజలను కలవాలి. తెలంగాణలోని ప్రతి ఇంటికి ఈరోజు నియంతృత్వం యొక్క పాలన, టీఆర్ఎస్ పాలన ఈ హుజూరాబాద్లో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారో మనం నిరూపించాలి. టీఆర్ఎస్ పార్టీ హత్య చేసే ప్రయత్నం చేస్తే హుజూరాబాద్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నిలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిలబెట్టినటువంటి ఘనత హుజూరాబాద్ ప్రజానికానికి దక్కుతుంది. కాబట్టి మరొకసారి నేను హుజూరాబాద్ ప్రజలకు మనస్ఫూర్తిగా కేంద్ర భారతీయ జనతా పార్టీ తరఫున, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారి తరఫున, మన హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి తరఫున హుజూరాబాద్ ప్రజానీకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈటెల రాజేందర్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, భారత్ మాతాకి. ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, బీజేపీ రాములమ్మ విజయశాంతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన బీజేపీ కార్యకర్తలకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. హుజూరాబాద్ ఎన్నికలో ఎంత రసవత్తరంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో నేనేమన్నానంటే ప్రజలకి, సుప్రీంకోర్టు మీరే, హైకోర్టు మీరే, ఈసారి తీర్పు మీరు రాయాలని
ఆ రోజు హుజూరాబాద్ ప్రజలు నేను కోరడం జరిగింది. ఏం తీర్పిచ్చారు? మామూలు తీర్పిచ్చారా? కేసీఆర్ గారు చెంప పగలు కొట్టే తీర్పిచ్చారు హుజూరాబాద్ ప్రజలు. నిజంగా ఉద్యమాన్ని బతికిచ్చారు, తెలంగాణకి గౌరవం తీసుకొచ్చారు హుజూరాబాద్ ప్రజలు. ఇంత గొప్ప విజయం ఇచ్చిన హుజూరాబాద్ ప్రజలకి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఒక తరాసు తీసుకుంటే ఒక సైడు వేల కోట్లు ఉంటాయి ఆ తరాసులో, ఇంకో సైడ్ తీసుకుంటే తెలంగాణ ఉద్యమం ఉంటుంది. ఏది కావాలంటే ప్రజలు ఏమన్నారంటే తెలంగాణ ఉద్యమం కావాలన్నారు. ఆ ఉద్యమం లేచింది, డబ్బు కిందకెళ్ళింది. అంటే కేసీఆర్ గారికి ఏం చెప్పారంటే ఎడంకాలు చెప్పుతో ఏసి కొట్టారు, నీ డబ్బు ముఖ్యం కాదని చెప్పారు. అది హుజూరాబాద్ ప్రజలు. ఇవాళ హుజూరాబాద్ తీర్పిచ్చింది, మనం సంతోషిస్తున్నాం. ఈటల రాజేందర్ గారిని నిజంగా ఎంత కష్టపడ్డాడంటే 5 నెలలు, బహుశా ఇది చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటాను, ఇన్ని నెలలు ఇంత కష్టం, ఎంత మోసం, ఎంత కుట్ర, ఇంత ఎన్ని పోటు పొడిచాడు కేసీఆర్ గారు. కానీ ఈటల రాజేందర్ గారు భయపడలే, దొరకి తల వంచలే, ఎదురు తిరిగాడు, పోరాడారు, విజయం సాధించాడు. ఉద్యమం బిడ్డ. మేము ఉద్యమం చేసేటప్పుడు మేము ట్రైనింగ్లు తీసుకున్నాం. ఉద్యమం ఎలా చేయాలో మాకు తెలుసు. ఎదటివాడు ఎంత పొడిచినా ఆ దెబ్బ తినైనా కూడా కొన ఊపిరితో అయినా పోరాడతాం, కానీ చచ్చిపోవు మేము. అది మా ఉద్యమం ఒక గొప్పతనం. అది మాకు నేర్పించింది, ఆ క్రమశిక్షణ నేర్పించింది ఉద్యమం. 20 ఏళ్ళు ఆయన, 25 ఏళ్ళు నేను. అందుకే ఇవాళ ఎన్ని కష్టాలు కేసీఆర్ పెట్టినా వణకలేదు, బెనకలేదు. కేసీఆర్ దొరగారు మీరు ఉద్యమం, ఇవాళ ఆ ఉద్యమాన్ని మర్చిపోయారు, డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ డబ్బు ముఖ్యం కాదు, ఉద్యమం ముఖ్యం అని ప్రజలు చాటి చెప్పారు. ఎందుకంటే మీకు ఇంకేం కావాలి? బుద్ధి తెచ్చుకోండి కేసీఆర్ గారు, బుద్ధి తెచ్చుకోండి, మారండి. ఉద్యమాల ద్వారా ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ డబ్బుతో ముఖ్యమంత్రి అవ్వలేదు. అలాంటిది మీరు వాళ్ళ మర్చిపోయి చాలా వ్యత్యాసంగా కూడా వెళ్తున్నారు మీరు. కానీ ఒక ఎన్నికల్లో గెలవడమే కాదు, ప్రజలు ఏం చెప్పారు అన్నది కొంచెం మనం ఆలోచించాలి. హుజూరాబాద్ ప్రజలు ఉద్యమాన్ని గెలిపించారు, అంటే ఉద్యమాన్ని గెలిపించారు, తెలంగాణకు గౌరవం తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అన్నది మా బీజేపీ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఉద్యమాన్ని గెలిపించాం, బీజేపీ రేపు ఆ ఉద్యమాలు చెయ్యండి, ఆల్టర్నేట్ మీరే బీజేపీ అని కూడా చాటి చెప్పారు హుజూరాబాద్ ప్రజలు. చాలా స్పష్టంగా చెప్పారు, ఏం కన్ఫ్యూషన్ లేదు. ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తాం, ఎందుకంటే ఉద్యమకారుడు, మా బిడ్డ, మా ఇంటి బిడ్డ. అట్ ద సేమ్ టైం బీజేపీని కూడా గెలిపిస్తాం, ఎందుకంటే ఆల్టర్నేట్ కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, ఓన్లీ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది. మనకి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ చెప్పడమే కాదు, మనకి ఇంకో మాట కూడా చెప్పారు, మా బీజేపీ మేము కూడా కొంచెం ఆలోచించుకోవాలి. గెలిపించారు, కానీ ఏంటి? ఉద్యమాలు చెయ్యండి, ఉద్యమాల ద్వారానే మీరు అధికారులకు రాగలుగుతారని కూడా, అది కూడా చాలా స్పష్టంగా హుజూరాబాద్ ప్రజలు చెప్పడం జరిగింది. ఒక మహిళ పురిటినొప్పులు ఎంత కష్టమో అంత కష్టపడి ఆఖరికి ఆ బిడ్డని కంటది. ఆ కనిన తర్వాత ఆ పడ్డ బాధ అంతా పోద్ది, ఆ బిడ్డను చూసుకుని సంతోషిస్తుంది. అదేవిధంగా ఉద్యమాలు చేయండి, కష్టపడండి, కష్టంలోంచే సుఖం వస్తుంది, కష్టంలోంచే విజయం వస్తుంది. అదేవిధంగా కష్టంలోంచే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం మేము. బీజేపీ కూడా కష్టపడి ఆ ఉద్యమాలు, ఇవాళ అనేక సబ్జెక్ట్స్, అనేక ఇష్యూస్, అనేక సమస్యలు ఉన్నాయి, వాటి అన్నిటి మీద తీసుకొని ఒక కొత్త రకంగా బీజేపీ ఆ సమస్యల మీద పోరాడితే తెలంగాణ ప్రజలకు అది నచ్చుతుంది. ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ, తెలంగాణల గడ్డ, త్యాగాల గడ్డ, తెలంగాణ గడ్డ. అది కోరుకుంటుంది. అదే హుజూరాబాద్ అన్నది అందరికీ చాలా స్పష్టంగా చెప్పింది. షార్ట్ కట్లు లేవు, డబ్బు లేదు, న్యాయంగా పోరాడి మా సమస్యల మీద పోరాడండి, మా సమస్యల మీద పోరాడితే మేము తల ఉంచుతాం, మిమ్మల్ని గెలిపిస్తా ఉన్నారు. ఇంకెంతకంటే మనకు కావాల్సింది ఏంటి? ఇక రాబోయే రోజుల్లో కూడా
మనం బీజేపీ మొన్న మేము అందరం ఒక టీం వర్క్గా కష్టపడ్డాం. కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళు ఏం ధైర్యంగా పోరాడారు టీఆర్ఎస్ మీద. ఐ సెల్యూట్ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకి. సో మనం నాయకులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు అందరూ ఒక టీం వర్క్గా పనిచేస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతామన్న నమ్మకం నాకుంది. మన హుజురాబాద్లో కూడా అందరం ఒక టీం వర్క్గా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాలైనా సరే, ఏదైనా సరే, బై ఎలక్షన్స్ వచ్చినా, ఉద్యమాలు వచ్చినా మనం ఒక టీం వర్క్గా పనిచేయాలి. కేసీఆర్కి వార్నింగ్ ఇవ్వాలి. మాలో స్ప్లిట్ లేదు, మాలో విభేదాలు లేవు, అందరం ఒకటి. మీ కాంగ్రెస్, మీ టీఆర్ఎస్లా కాదు, క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని కేసీఆర్కి చూపించాలి, చెప్పాలి. సో ఆ అడుగులకి ముందు వేయాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు మీ పేరు ఫామ్ హౌస్ సీఎం గారు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రారు, ఏమీ చేయరు. కానీ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు 70 గ్రేట్ అనుకున్నారు, కానీ ఉద్యమం గ్రేట్ అయ్యింది. ఇప్పటికైనా మీరు మారండి. మారి ఇంకొక 2 ఏళ్ళు ఉన్నాయి, ఆ 2 ఏళ్లలో ప్రజలకి ఇంకేదైనా మంచి చేద్దామని ఆలోచిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకో మీరు మీ స్థాయిని మీరు దించేసుకున్నారు, దిగిపోయారు. ఇవాళ మీకు ఎంత గొప్ప పొజిషన్ ఇచ్చారు తెలంగాణ ప్రజలంటే. 2 సార్లు మిమ్మల్ని గెలిపించి హిమాలయాల్లో కూర్చోపెట్టిన మిమ్మల్ని ఈరోజు హిమాలయం నుంచి ఫటాల్ని కిందకు పడిపోయారు. ఎందుకంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ తెలంగాణ అమాయక బిడ్డలు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే మిమ్మల్ని దూరం పెట్టదలుచుకున్నారు. మీరు భయం ఉంది మీలో, అందుకే హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం కూడా మీరు రాలేదు. ఎందుకంటే మీలో భయం ఉంది కాబట్టి, మీరు తప్పు చేశారని మీకు తెలుస్తుంది కాబట్టి. ఒకప్పుడు ఎంత ధైర్యంగా వెళ్ళేవారు, ఇవాళ ఏవేవో పార్టీలు వస్తున్నాయి మిమ్మల్ని విమర్శిస్తున్నాయి. ఇంతకుముందు మిమ్మల్ని విమర్శించడానికి అందరూ భయపడేవారు, కానీ ఇవాళ మిమ్మల్ని చాలామంది పార్టీలు విమర్శించినా కూడా ప్రజల్లో రియాక్షన్ లేదు. ఎందుకంటే విసుగు చెందారు ప్రజలు. తిట్టుకొని కేసీఆర్ ఇంకా గట్టిగా తిట్టని అని ఆ ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు ఇవాళ. కాబట్టి కేసీఆర్ గారు మీరు మారండి అని మేము చెప్తున్నాం, కానీ మీరు మారు. ఇంకా మీకు డబ్బు పిచ్చి పట్టుకుంది. డబ్బు అనేది ఒక జబ్బు అయింది మీకు. ఆ జబ్బు పోగొట్టుకోండి, మీ తుప్పు వదలగొట్టండి. హుజూరాబాద్ ఎన్నికల తర్వాతైనా మీ జ్ఞానోదయం, బుద్ధి వస్తుందని ఏదో చూస్తారు, కానీ మీ జ్ఞానోదయం రాదు. 60 ఏళ్ళు దాటింది, ఇంకెంత కాలం బతుకుతారో కూడా తెలియదు. ఆ డబ్బు ఏం చేసుకుంటారు? 1,00,000 కోట్లు. 1,00,000 లేని వాడికి 1,00,000 కోట్లు ఎలా వచ్చినాయో మీ గుండె మీద చేపెట్టుకుని మీరు ఆలోచించుకోండి. తప్పు చేస్తున్నారా ఏంటి అని మీరు ఆలోచించుకోండి అని నేను కేసీఆర్ గారికి తెలియజేసి దాచుకున్నాను. ఇవాళ మళ్ళీ మీరు ల్యాండ్ ప్రాబ్లం, ల్యాండ్ ఇంకేదైనా గుంజుదాం అనుకుంటున్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఉన్న భూముల మీద అన్నీ మేము పిల్లేస్తాం, దాని మీద మేము పోరాడుతున్నాం, కొట్లాడుతున్నాం. తెలంగాణ భూములు అన్నీ వెళ్ళిపోతే ప్రజలకి ఏమీ ఉండదు, కానీ మా చివరి వరకు మేము కొట్లాడతాం. ఆ భూమిని ఆ ప్రజలకు దక్కాలి, అది అమ్మనివ్వకుండా కూడా మేము సాయశక్తిలో కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, మరి అనేక మంది మాట్లాడాలి ఇవాళ, కాబట్టి మనమే ఎక్కువ మాట్లాడుకుంటే కూడా కరెక్ట్ కాదు. కానీ ఈటల రాజేంద్ర గారు ఉద్యమకారుడు, ప్లీజ్ కమ్. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి, నిజంగా అభినందించాలి. ఆ బాధ లోపల పెట్టుకొని ఎంత కష్టపడ్డాడో ఆయన కానీ ఆయన సతీమణి గారి ఇద్దరు అంత కష్టపడ్డారు. మరి అలాంటి వారికి నిజంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మేము ఉద్యమాలు బిడ్డలం. ఈటల రాజేంద్ర గారు ఎలా కష్టపడ్డాం, జైళ్ళు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, రోడ్డు కానీ, కోర్టు కానీ, రోడ్ల మీద కూర్చున్నాం, రోడ్డు మీద మా బతుకుండింది. అలాంటి కష్టపడి కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం, మేము ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. ఇవాళ మళ్ళీ మా బీజేపీకి ఏం చెప్తున్నాం అంటే ఉద్యమం చేద్దాం, ఇష్యూస్ మీద పోరాడదాం. తప్పకుండా రాబోయే రోజుల్లో 23 కానీ 24 కానీ బీజేపీదే జెండా ఎగరేస్తారని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మేము అందరం మా సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఈటల గారు కానీ అందరూ నాయకులు కలిసికట్టుగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, వారందరి దీవెనలు, వాళ్ళందరూ మాకు సపోర్ట్ ఉండాలి. అదేవిధంగా యావత్తు తెలంగాణ ప్రజలు ఒక ఆల్టర్నేట్ అన్నది వచ్చేసారు, చూపించారు, చెప్పారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ వద్దు, కాంగ్రెస్కి డిపాజిట్ లేకుండా కూడా చేశారు. మరీ దారుణంగా ఉంది అసలు పరిస్థితి. ఎంత కిందకు దిగిపోయిందంటే నాకే షాక్ అనిపించింది. అంటే స్వయం కృతాపరాధం.
చేతులారా చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు పద్ధతిగా మర్యాద ఉంటే బాగుండేది. వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకుని టీఆర్ఎస్కి అమ్మితే మరి ప్రజల్లో కూడా చాలా హుషారుగా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలని గెలిచినప్పుడు మనం కాంగ్రెస్కి ఎందుకు వేయాలన్న ఒక ఆలోచనకు వచ్చారు. కాబట్టి చాలా స్పష్టంగా డిపాజిట్ వాళ్ళ మూతి పగలగొట్టారు. కేసీఆర్ గారు మూతి పగలగొట్టి బీజేపీకి దారి ఇచ్చేశారు. రండి బీజేపీ ఆల్టర్నేట్ మీరే అని చాలా స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి ప్రజలారా మీకు ఒక చక్కటి ఒక క్రమశిక్షణ పార్టీ, కొట్లాడే పార్టీ, అందరూ పోరాటాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు అయిపోయినాయి. ఒక బీజేపీ ఇంకా తెలంగాణలో రాలేదు, అధికారంలోకి రాలేదు. ఈసారి రావాలి. వస్తే తెలంగాణ ప్రజలకి మేలు జరుగుతుంది. ఈ కచడా టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పోవాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ రెడీగా ఉండండి. అందరం కష్టపడదాం. రాబోయే రోజులు, రాబోయే సంవత్సరాలు బీజేపీ పార్టీ అని మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. నాకు సరిపోవట్లేదు, చాలా లోలో ఉంది. ఇక్కడి నుంచి రావాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ. తెలంగాణ 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 ఇంకా ఫోర్స్. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి 500 కోట్ల రూపాయలతోటి 4000 ప్రభుత్వపు కోట్ల రూపాయలతోటి ముందుకొస్తే చాలా తక్కువ అంచనా వేసి చిరుతను గోక్కున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. మొదటిసారి వదిలేశారు, రెండోసారి గోక్కుంటే లేచి పంజా కొడితే మొత్తం భూస్థాపితం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అని చెప్పక తప్పదు. మనం తెలంగాణ అసెంబ్లీలో చూస్తున్నాం, ఈటల రాజేంద్ర గారిని బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన పని ఆయన ఏదో చేసుకుంటుంటే ఈ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఏమయ్యా మా బొమ్మ మీద గెలిచినావు, మా జెండా మీద గెలిచినావు, ఏం సంగతి అని చెప్పేసి ఒకరోజు 2 రోజులు 3వ రోజు కూడా అదే ప్రకటన వస్తే మీ జెండా మీద గెలిచి నేను ఊరుకుండేటువంటి ఒక తత్వం కాదు, పౌరుషం లేనోని కాదు, రాజీనామా చేసి నా జెండా మీద గెలిచి నాంపల్లి ఆఫీసులో కూర్చుంటా అని శపథం వేసి ఈరోజు రాజీనామా చేసి టీఆర్ఎస్కు నికార్సైనటువంటి నాయకుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఒక చిరుత పులిగా గల్ల ఎగరేసుకొని ఇంకొక క్షణాల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా ఈ డయాస్ మీద నుంచి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలకు మేము ఈ సందర్భంగా సవాల్ ఇస్తున్నాం. కనీసం ఈ సవాలన్న స్వీకరించండి అని. రాజేంద్ర గారు రాజీనామా చేశారు. కాంగ్రెస్లో నుంచి ఇతర పార్టీల నుంచి ఆ గుర్తుల మీద గెలిచి మీతోటి కాపురం చేస్తున్న ఆ 10 మంది సంగతి ఏంది? పౌరుషం లేదా? మగవాళ్ళు కాదా? మా రాజేంద్ర గారి మాదిరిగా తొడగొట్టి దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి అసెంబ్లీకి పోయి మొగోళ్ళు అనిపించుకోండి. లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏమని పిలుస్తారో, మిమ్మల్ని చేర్చుకున్న ఈ టీఆర్ఎస్ పార్టీని ఏమని పిలుస్తారో ఒక్కసారి ఆలోచించాలి. అటువంటి నికాస్ అయినటువంటి నాయకుడు కాబట్టే 500 కోట్లను ఒక ఆట ఆడుకొని 25,000 మెజార్టీతో గెలిచి మన ముందుకు వచ్చిండు. మన అందరం కూడా అడుగు అడుగు కలిపి రేపు రాబో రోజుల్లో ఈ టీఆర్ఎస్ పార్టీ అంతమయ్యేంత వరకు మనం అందరం కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఆ రకంగా గెలిచి వచ్చినటువంటి ఈటల రాజేంద్ర గారిని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఆశీర్వదించి స్వాగతించేందుకోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇప్పుడు న్యూగా ఎలక్ట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే శ్రీ రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
ఇవాల్టి ఈ విజయోత్సవ సభకి అధ్యక్షత వహించిన మిత్రులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సెక్రటరీ ప్రదీప్ గారు, గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మిత్రులు బండి సంజయ్ గారు, గౌరవనీయులు మాతో పాటుగా 2004 నుంచి 2018 వరకు అన్ఇంటరప్టెడ్ ఎప్పుడు కూడా ప్రజల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం అసెంబ్లీలో ఫైట్ చేసినటువంటి మా సహచరుడు, ఇవాల్టి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు జితేందర్ రెడ్డి గారు, వివేక్ గారు, విజయశాంతి గారు, మోహన్ రావు గారు, రవీంద్ర నాయక్ గారు, మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, విజయరామారావు గారు, బాబు మోహన్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఇంద్రసేన రెడ్డి గారు, ధర్మారావు గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, నందీశ్వర్ గౌడ్ గారు, ప్రభాకర్ గారు, పెద్దలు శ్రీశైలం గౌడ్ గారు, లక్ష్మణ గారు, శ్రీధర్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శృతి గారు, పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు, మేయర్ కార్తీక రెడ్డి గారు, పెద్దలందరికీ చాలామంది ఉన్నారు, శేఖర్జీ గారు, పెద్దలు శేఖర్జీ గారు, మంత్రి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకి, గౌరవ కార్పొరేటర్లకి, వివిధ హోదాల్లో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకి, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకు, సహచర కార్యకర్తలారా, మీడియా మిత్రులారా, అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఇవాళ కాలాతీతమైంది కాబట్టి ఇంకా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడాల్సిన అక్కరుంది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను, కానీ చెప్తే ఒడవని కథ అనుభవించినాం మనం. రాస్తే పెద్ద చరిత్ర అవుతుంది, చెప్పుకుంటే ఆ బాధలు ఒడిసేటి కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలవుతున్న రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదు. ఇక్కడ అమలవుతున్న రాజ్యాంగం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చేటువంటి ఆదేశాల రాజ్యాంగం మాత్రమే ఇక్కడ అమలవుతుంది. ఇక్కడ హక్కులు లేవు. ఏ రాజ్యాంగం ద్వారా, ఏ ప్రజాస్వామ్య పద్ధతులలో వారికి తెలంగాణ ప్రజల అధికారాన్ని కట్టబెట్టినరో అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. చరిత్రలో వ్యక్తుల్ని రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటారు. ఒక రకం ప్రజలకు మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, రెండవ రకం ప్రజల్ని వేధించే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఒక హిట్లర్ని తలుచుకుంటుంది, ఒక గుప్తల కాలాన్ని కూడా తలుచుకుంటుంది చరిత్ర, ఒక అశోకుని కూడా తలుచుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బై ఎలక్షన్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను వంచాలని చెప్పి భ్రమపడి
భంగపడ్డ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ మత్పరిచ్చేది కాదని, మాయ చేసే లక్షణం ఉండదని, తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదని చెప్పి తెలుసుకున్నాం మనం. కేసీఆర్ గారికి ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు. ఆనాడు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, తెలంగాణ చైతన్యమే తోడైంది. తెలంగాణ కళా మేధావులే తోడైండ్రు. నడువు కేసీఆర్ గారు, మీ వెంట మేము ఉంటామని చెప్పి ఆనాడు ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళు తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ మేధావులు, అన్నిటికీ మించి చైతన్యాన్ని కలిగినటువంటి కమిట్మెంట్తో కూడినటువంటి తెలంగాణ ప్రజల విషయం మర్చిపోయిండు. ఏ చైతన్యం ద్వారా అధికారంకి వచ్చిండో, ఏ ఉద్యమాల ద్వారా అయితే అధికారంకి వచ్చిండో, అదే చైతన్యాన్ని, అదే ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్రంలో బానిసలుగా చేయాలని చెప్పి భావించి అనేక విజయాలు సాధించవచ్చు. కానీ నా హుజరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజానికానికి ఆత్మగౌరవ బావుట ఎగిరేసి చెంప చెల్లుమనిపించి ఈ బానిసత్వం చెల్లదు బిడ్డ అని చెప్పి ఇవాళ సవాలు విసిరినటువంటి గడ్డ నా హుజరాబాద్ గడ్డ. అందుకే నేను పదే పదే ఈ 4 రోజులుగా ఏ టీవీల వాళ్ళు అడిగినా, ఏ పత్రిక వాళ్ళు అడిగినా, ఎవరు కదిలించినా కూడా ఒకటే అన్నాను, నేను ఈ విజయం నా హుజరాబాద్ ప్రజానికానికి అంకితం చేయబోతున్నామని. ఈ విజయంలో నా ఆడబిడ్డల పాత్ర, ఈ విజయంలో ప్రతి నిత్యం భయపెట్టినప్పటికి కూడా పులిబిడ్డల్లాగా పెనుగులాడినటువంటి నా యువత, నా రైతాంగం, నా హుజరాబాద్ ప్రజానీకానికి, యావత్ తెలంగాణ ప్రజలు, యావత్ తెలుగు ప్రజలు, అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, జర్మనీలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చదువుకున్న వాళ్ళంతా కూడా ఫోన్ చేసిన అక్కడికి నా హుజరాబాద్ ప్రజలకి ఫోన్ చేసి, మీరు ఒంటరి వారు కాదు సుమా, మీ వెంట మేము ఉన్నాం, మీకేం కావాలో చెప్పండి, మీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే ఎన్నిక, ఈ ఎన్నిక తెలంగాణ పౌరుషాన్ని చాటే ఎన్నిక, ఈ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టే ఎన్నిక అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఎంత గొప్పగా స్పందించిందో నా హుజరాబాద్. టీవీలలో చూపించకపోవచ్చు, పత్రికలలో రాయకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో ఒక వనమ్మ మాట్లాడిన మాట, ఒక రాజమల్లు మాట్లాడిన మాట, ఒక ప్రమీల మాట్లాడిన మాట, ఇప్పుడిప్పుడే మాటలు వచ్చే చిన్న పిల్లలు మాట్లాడిన మాట, ఒక సాయి రెడ్డి, ఒక భాస్కర్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడినరో కేసీఆర్ గురించి, ఈ ప్రభుత్వం నీచ పద్ధతుల గురించి ఎంత గొప్పగా మాట్లాడినరో అవన్నీ కూడా మీరు చూసిండ్రు. అలాంటి వాళ్ళ మీద కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్న పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి ఆ సోషల్ మీడియాలో మాట్లాడిన చైతన్య పరులని భయపరంతో గురి చేసి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అన్నట్టుంది, ఇక్కడ స్వేచ్ఛకరమైనట్టుంది. ఏ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా అయితే ముఖ్యమంత్రిగా ఆ కుర్చీ మీద కూర్చున్నాడో ఇవాళ ఆ కుర్చీ తప్పకుండా మళ్ళీ మేమే పీకే అక్కడ ఉంటుంది కావచ్చు, కానీ అప్పటి వరకు కామ్గా ఉండాలి, అప్పటి వరకు చదవద్దు ఎక్కువ, ఉర్రద్దు ఎక్కువ, కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి భావించిండు హుజరాబాద్ ప్రజలు. కొద్ది రోజుల పాటు మౌనంగా మూగపోయింది నా హుజరాబాద్, మౌనంగా మూగపోయింది నా హుజరాబాద్. ఏ టీవీ వాళ్ళపైన మాట్లాడలే, ఏ పత్రిక వాళ్ళపైన మాట్లాడలే, ఎవరికి ఓటేస్తామంటే చెప్పలే. చెప్తే ఏమవుతుందో, ఎంత నీచమంటే ప్రభుత్వ పరంగా ఇవాళ ఉన్న యంత్రాంగం అంతా కూడా
ప్రజాస్వామ్యాన్ని లోబడి పనిచేయాలి. కేసీఆర్ బానిసత్వానికి పనిచేసింది తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పనిచేయలేదు. ఇవాళ నేను అంటా ఉన్నా డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారికి, నా దగ్గర పోలీస్ ఆఫీసర్లే నేరుగా నా ప్రజలతో మాట్లాడిన సీడీలు నా దగ్గర ఉన్నాయి. మీ సిఐలు ఎట్లా బెదిరించిండ్రో, నీ ఎస్ఐలు ఎట్లా బెదిరించిండ్రో పోలీస్ స్టేషన్లకు పిలిపించుకొని మీరు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకో నీ ట్రాక్టర్ నడుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకో నీ మెడికల్ హాల్ నడుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకో నీకు లాభం వస్తుంది, నీ బతుకు బాగుపడదని చెప్పినటువంటి పోలీసులు, కాకి బట్టలు వేసుకున్న పోలీసుల ఆ మాటలన్నీ కూడా నా దగ్గర రికార్డులో ఉన్నాయి. తప్పకుండా డీజీపీ గారు మీరంటారు ఇవాళ నేను న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నాం, మాకు అన్ని పార్టీలు సమానమే, మేము చట్టాన్ని లోబడి పనిచేస్తా అని చెప్పినవారు కదా. నేను స్వయంగా ఎన్నికల కమిషన్కి ఆ సీడ్లు పంపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళ మీద తప్పకుండా నేను మీకు సమాచారం పంపిస్తా. నేను ఉత్తగా రాలే. 2004 నుంచి 2002 నుంచి ఉద్యమంలో ఉన్న నేను 2004 నుంచి 2008 వరకు నేను సాధారణ శాసనసభ్యుని. 2008 నుంచి 2014 వరకు నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఫ్లోర్ లీడర్ని. కిషన్ రెడ్డి గారితో పనిచేసిన నేను ఫ్లోర్ లీడర్గా, లక్ష్మణ్తో పనిచేసిన నేను. ఎక్కడ టెంట్ ఉంటుందో, ఎక్కడ సమస్యలు ఉంటాయో ఆ టెంట్ల కింద సమస్యలు ప్రస్తావించిన బిడ్డను నేను. ప్రజాస్వామ్యం ఏంటో, ప్రజాస్వామ్య విలువలేంటో, పద్ధతులేందో అన్ని కూడా అర్థం చేసుకున్న నేను మాట్లాడుతున్నా. ఇవాళ బాధ్యత కలిగిన మనిషిగా మాట్లాడుతున్నా, అనుభవించి మాట్లాడుతున్నా, అవి కళ్ళారా చూసి మాట్లాడుతున్నా, ఆ చెవులతో విని మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడ ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇవాళ అధికారులు కావచ్చు, వాళ్ళ కనుసన్నలలో డబ్బులు వచ్చినాయి, వాళ్ళ కనుసన్నలలో డబ్బుల పంపకం జరిగింది, వాళ్ళ కనుసన్నలలో ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళ కనుసన్నలలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ మీరు తీసుకున్న జీతాలు, మీరు కేసీఆర్ జీతగాలు కాదనే విషయం మర్చిపోకండి. మీరు జీతగాలుగా మేమైనా మీరైనా నాకు ఈ అధికారం మా ప్రజలు ఓట్లెత్తే వచ్చిన అధికారం బిడ్డ. నీ పోస్టు, నీ పోలీసు పోస్టు, నీ కలెక్టర్ నౌకరీ, నీ ఆర్టీఓ నౌకరీ, ఏ నౌకరీ ఉన్నా కూడా నా ప్రజలు పన్ను కడితే వాళ్ళ చెమట పైసలు నీకు జీతం ద్వారా వచ్చేటువంటి జీతగాలనే విషయం మీరు మర్చిపోయింది. చట్టాన్ని లోబడి పనిచేయలే మీరు, ధర్మానికి లోబడి పనిచేయలే మీరు కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు ఆశపడి, కేసీఆర్ ఆశ చూపిన ప్రమోషన్లకు ఆశపడి, కేసీఆర్ ఆశ చూపినటువంటి కీలకమైన పోస్టులకు ఆశపడి మీరు చేసిన చిల్లర పని ఇవాళ తెలంగాణ జాతి సిగ్గుతో తలదించుకుంటుంది. ఉన్నదా ఎక్కడైనా? ఒక్క బై ఎలక్షన్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా? ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు పైసలు? ఎట్లొచ్చినాయి పైసలు? యావత్ దేశం అంతా కూడా ఇలా ముక్కు మీద వేలేసుకుంటుంది. అంతేకాదు మీరు అనుకుంటాను ఏ మాట చెప్పినా తెలంగాణ ప్రజలు గొర్రెల లెక్క వింటారో దాన్నే పాటిస్తారని చెప్పినా అనుకున్నావు. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు, తెలంగాణ ప్రజలు పులిబిడ్డలనే విషయం మర్చిపోకండి. దేశానికి చైతన్యాన్ని అందించిన గడ్డ నా తెలంగాణ గడ్డ. ఏ రూపంలో అయినా కావచ్చు కాక తెలంగాణ ప్రజల రక్తంతో తడిసిన మట్టి. ఈ మట్టి సందర్భం వస్తే మాత్రమే మాట్లాడదు తప్ప సందర్భం లేనప్పుడు మాట్లాడదు. ఇవాళ మళ్ళీ సందర్భం వచ్చింది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అరిష్టమైన పాలన కొనసాగుతోంది. ఈ అరిష్టాన్ని అంతం చేయాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా 2019లోనే పార్లమెంట్ ఎన్నికలు చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, కానీ అప్పుడు సంసిద్ధంగా లేకుండా ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తాను ఏ పార్టీ అని చూసే పరిస్థితి లేకుండా కేసీఆర్ను ఓడించగలిగే ఎవరున్నారు, అక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓడించగలిగే ఎవరున్నారో వెతికే పరిస్థితి వచ్చిన విషయం మీరు మర్చిపోకండి. రేపు నేను ఋషిని కాదు చెప్పించడానికి, నేను
ముందు విషయాన్ని చెప్పకపోవచ్చు, కానీ ప్రజా గర్భంలో నిత్యం సంచరించే బిడ్డగా, ప్రజా హృదయాలను పసిగట్టే బిడ్డగా 2023లో నీ పార్టీ పాతరేయబడుతుంది. ఇక్కడ గెలిచే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ మీరు అనుకుంటాను ఆట మొదలైందని చెప్పి మాట్లాడతాను. ఎస్, ఆట మొదలైంది. ఆట మొదలైంది. ఒక దుబ్బాకతో మొదలైంది, ఒక జిహెచ్ఎంసీలో మొదలైంది, ఒక హుజరాబాద్లో మొదలైంది. ఈ స్ఫూర్తి రేపు తెలంగాణలో అంటుకుంటున్న విషయం మర్చిపోకండి. అది మహబూబ్ నగర్ కావచ్చు, అది ఆదిలాబాద్ కావచ్చు, అది ఖమ్మం కావచ్చు, అది రంగారెడ్డి కావచ్చు. ఏ వీణ నొక్కినా, ఏ శబ్దమో ఇవాళ ఏ ప్రజలు నొక్కినా కూడా ఒకటే శబ్దం, ఈ ప్రభుత్వాన్ని కూల్చే శబ్దం. నీవు నమ్ముకున్నది తెలంగాణ ఉద్యమంలో నమ్ముకున్నది నువ్వు ప్రజల్ని, తెలంగాణ ఉద్యమం నమ్ముకున్న చైతన్యాన్ని. కానీ ఇవాళ నువ్వు నమ్ముకున్నది డబ్బును నమ్ముకున్నావు, మద్యం సీసాలు నమ్ముకున్నావు, దబాయింపులు నమ్ముకున్నావు, నువ్వు దావతులు నమ్ముకున్నావు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఎంత చనిపోయిన తర్వాత ఆ పైన నరకం అనుభవిస్తారని చెప్తారు. కానీ నరకం అంటే ఏందో నా హుజరాబాద్లో చూసిండ్రు. నీ ఆఫీసర్లు పెట్టే నరకం, నీ పోలీసులు పెట్టే నరకం, నీ మంత్రులు పెట్టే నరకం, నీ నాయకులు పెట్టే నరకం మా ప్రజలు చవి చూసిండ్రు. ఇవాళ ఎంత నీచం ఇది ఉంటుందా ఎక్కడన్నా? నీవన్నావు దళిత బంధు నా మెదట్లో పుట్టిన ఆలోచనని. ముఖ్యమంత్రి గారు, దళిత బంధు నీ మెదట్లో పుట్టిన ఆలోచన అయితే అది ఎప్పుడో ప్లాన్ చేసుకుంటే ఎందుకు హుజరాబాద్ ఎన్నికలలో మాత్రమే చెప్పగలిగినావు? అంతకంటే ముందే మార్చి మంత్లో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు చర్చలు పెడతారు, విధి విధానాలను ఖరారు చేస్తారు, దాన్ని అసెంబ్లీలో చర్చకు పెడతారు, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటారు, ప్రవేశపెట్టిన దీనికి కేటాయింపులు జరుపుకుంటారు. పెట్టినవా ముఖ్యమంత్రి గారు? చర్చించినవా అసెంబ్లీలో? మీరే చెప్పిన జమ్మిగూడ సభలో 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు కోసం ఖర్చు అయిందని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు. ఒక హుజరాబాద్లోనే 2500 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఒక 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించకుండా నిధులు ఖర్చు పెట్టాలంటే నీ నామ్స్ అంగీకరించావు కదా. మరి ఒక హుజరాబాద్లోనే 2500 కోట్ల రూపాయలు భూములు అమ్మిన పైసలు పంపించి నువ్వు ఖర్చు పెట్టావు కదా. ఇది ఏ ప్రజాస్వామ్యం? నీవు అనుకుంటున్నావు మీ తాత నుంచి రాలే నీకు అధికారం, మీ నాన్న నుంచి రాలే మీ అధికారం. నీ అధికారం నా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే పుట్టిన ఎమ్మెల్యే పదవులకు, ఆ ఎమ్మెల్యే పదవులకు పుట్టింది నీ ముఖ్యమంత్రి పదవి. కానీ నీవన్నావు ఆ ముఖ్యమంత్రి పదవి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి రాష్ట్రాన్ని బాగుపరుస్తామని, ఆ నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు అధికారం కట్టబెడితే నీవు ఆ చైర్ని ఎడమకాలి చెప్పుతో సమానం అని చెప్పి 3.5 కోట్ల ప్రజల అవమానపరిచింది మీరు. ఇవాళ మీరు దళిత బంధు నా మదిలో పుట్టిన గొప్ప ఆలోచన అని చెప్తాను. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక స్కీమ్. ఇవాళ రైతు బంధు రాష్ట్ర మొత్తంలో అమలవుతున్నది, ఒక కళ్యాణ లక్ష్మి రాష్ట్ర మొత్తంలో అమలవుతున్నది. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా దళిత బంధు ఒక హుజరాబాద్ కోసమే కాదు, దళిత బంధు యావత్ తెలంగాణ జాతి కోసం. ఇవాటి కూడా తిండికి నోచుకోక, కనీస సౌకర్యం నోచుకోక, కన్న బిడ్డలకు అన్నం పెట్టలేక, కనిపించిన అమ్మా నాన్నకు ఇవాళ వైద్యం చేయించలేక తల్లిదండ్రుల దళిత జాతి. అలాంటి దళిత జాతికి 15 లక్షల రూపాయల చొప్పున తెలంగాణ దళిత జాతికి ఇవ్వాలని చెప్పి ఈ వేదిక నుంచి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. మీరు చెప్పే 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు మరి ఎక్కడి నుంచి తెస్తావో, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన నాకున్న పరిజ్ఞానం మేరకి ఈ రాష్ట్రంలో సంవత్సరానికి అన్ని పోంగా ఒక 5,000 కోట్లు, 10,000 కోట్లు
ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్రానికి లేదనేది నాకు తెలుసు. కానీ నీవు 2 లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ 15,000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టినా కూడా 20 సంవత్సరాలు పడుతుంది. కానీ నీకు ఇచ్చిన అధికారం 20 ఏళ్ళు కాదు సుమా. నీకు ఇచ్చిన అధికారం కేవలం 2023 వరకే. నా దళిత ప్రజలారా, ఇవాళ కేసీఆర్ ప్రజల మీద ప్రేమతో స్కీములు పెట్టాడు. కేసీఆర్ పెట్టే స్కీములు అప్పటికప్పుడు మనం కదా ఊళ్ళలో ఓ సామెత చెప్పుకుంటాం, ఎన్నికలు వస్తేనే ఎన్నికల కోసమే స్కీములు వస్తాయి, ఎన్నికల కోసమే పథకాలు వస్తాయి, ఎన్నికల కోసమే ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తారు, ఎన్నికల కోసమే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు. ఎన్నికల సందర్భంలోనే ప్రజలు గొప్పలైన అంటారు. నేను అడుగుతా ఉన్నా దళిత ప్రజలారా, కేసీఆర్ ప్రేమ నిజమే అయితే 7 సంవత్సరాల కాలంలో ఒక దళిత కుటుంబానికి ఆర్థికంగా బాగుపడ్డ చరిత్ర చూపించగలవా? నా దళిత జాతికి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టే జీవోలు ఇచ్చినవా? వాళ్ళకి ఇచ్చిన 3 ఎకరాల భూమి ఇచ్చినవా? నీ సీఎంఓ ఆఫీస్ ఒక దళిత ఆఫీసర్ అయినా ఉన్నాడా? ఒక బీసీ ఆఫీసర్ అయినా ఉన్నాడా? ఒక ఎస్టీ ఆఫీసర్ ఉన్నాడా? ఒక మైనార్టీ ఆఫీసర్ లేడు. నీవు దళితులకు ఇచ్చిన గొప్ప మర్యాద గుర్తింపు గది. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు ఇవాళ అర్థం చేసుకున్నారు. ఒక ఆకునూరు మళ్ళీకి ఏం జరిగింది, ఒక ప్రదీప్ చంద్రకి ఏం జరిగింది ఇవాళ అర్థం చేసుకున్నారు. ఒక ప్రవీణ్కి ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు. మా తెలంగాణ దళిత జాతి ఇవాళ నీ స్కీములకు మోసపోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి హుజురాబాదులో పోషమ్మ మీద ఒట్టేయించిన, మైసమ్మ మీద ఒట్టేయించిన, గ్రామ దేవతల మీద ఒట్టేయించిన దళిత బంధు ఒకవేళ వస్తే ఇస్తే మా రాజేంద్ర ద్వారా వచ్చింది. మా రాజేంద్ర దళిత ప్రజలారా, ఇవాళ నేను 18-19 ఏళ్ళుగా ఉత్తరబిడ్డగా ఉన్నా. రాబోయే కాలంలో కూడా మీకు అండగా ఉంటా అని చెప్పి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. నా నిరుద్యోగ బిడ్డలు ఏమన్నారు మీరు? అరే డబ్బులు ఇస్తే అయిపోతాయి, కానీ జీవితాన్ని ఇవ్వాలని చెప్పిండ్రు. ఇవాళ తెలంగాణలో మా కొమరన్న కొడుకు, మా సారన్న బిడ్డ మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో చదువుకుంటే సకల సమస్యలు దూరం అవుతుందని చెప్పి ఇవాళ అన్ని పల్లెలలో చదువుకున్న బిడ్డలు ఉన్నారు. కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు గవర్నమెంట్ పరంగా ఉండకపోవచ్చు, నాకు తెలిసి 3% 4% ఉంటే కావచ్చు. కానీ హైదరాబాద్ ఐటీ హబ్ అని చెప్పినావు కదా, ఇండస్ట్రియల్ బెల్ట్ అని చెప్పినావు కదా, మరి ఈ ఇండస్ట్రీస్లో ఈ ఐటీ హబ్లో ఎన్ని లక్షల మందికి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించావు చెప్పగలవా? ప్రపంచమే అర్థం చెప్పినావు. ఏ నిరుద్యోగ బిడ్డలకు కూడా వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించిన పాపన పోగా చివరికి ఉద్యోగాలు వచ్చేంత వరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా ఉండాలని 3,016 రూపాయలని ఇవాళ నిరుద్యోగ భృతి కింద ఇస్తా అని చెప్పినావు కదా కేసీఆర్ గారు. 2018లో మేనిఫెస్టోలో పెట్టినావు కదా కేసీఆర్ గారు. ఆ మేనిఫెస్టో ఒక భగవద్గీత లాంటి చెప్పినావు కదా, మేనిఫెస్టో బైబిల్ లాంటిదని చెప్పినావు కదా, మేనిఫెస్టో ఖురాన్ లాంటిదని చెప్పినావు కదా. ఆ మేనిఫెస్టో నాటక చేసుకునే కాగితం కాదని చెప్పినావు కదా. ఎందుకు అమలు చేయలేదో చెప్పగలవా కేసీఆర్ గారు? రిచెస్ట్ స్టేట్ ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు. ధనిక రాష్ట్రంలో నా నిరుద్యోగ బిడ్డలకి ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తలేవో ఇవాళ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిరుద్యోగ బిడ్డలరా, రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆ సమస్య మీద ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. మీకు అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పిన మన హుజురాబాద్ ఎన్నికలకు గోల్మాల్ చేయని చెప్పినావు. కానీ చెప్పి ఇన్ని రోజులు అయితే ఇంక ఇయ్యలే. రేపు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఇళ్ల కోసం మీకు డబ్బులు ఇచ్చింది. కానీ ఒక సంకుచితమైన మనస్తత్వంతో నేను అంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు అవి నీ జాగిరి కాదు, అది ఎవరి జాగిరి కాదు, అది మా ప్రజల జాగిరి. అది మా పైసల్ని మీరు బొమ్మలు పెట్టుకొని చక్రవర్తుల్లాగా మీరు ఊరేగుతుండొచ్చు కాక, కానీ అవి మా డబ్బులు. అవి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఏ హామీ అయితే ఇచ్చిండ్రో డబుల్ బెడ్రూమ్ కళ మిగలకుండా ఉండాలంటే ఆ డబుల్ బెడ్రూమ్లు కేంద్రం ఇచ్చే సహకారంతో వాళ్ళ జాగల్లో వెంటనే కట్టుకునే జీవో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
లేకపోతే దాని మీద కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మీ అందరికి కూడా రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్ని వర్గాల ప్రజలతో ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ టీచర్లు కావచ్చు, వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు హెల్త్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు తీసేయబడినటువంటి అనేక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను 18 ఏళ్ళుగా ఆ టెంట్ల కింద మాట్లాడిన బిడ్డను. నేను మీరు గుర్తిస్తే ఆ గొంతుకు తోడైన బిడ్డను. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి ప్రజా పోరాటాలకు, న్యాయమైన డిమాండ్లకు ఎల్లవేళలా మీ గొంతుకై ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నా. రాబోయే కాలంలో ఈ కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ గారి నియంతృత్వ పాలనని, కేసీఆర్ డబ్బు సందులో మద్యం సీసాలని, కేసీఆర్ ప్రజలు పంచించే పద్ధతిని ఎండగట్టడంలో, అరికట్టడంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజానికానికి అండగా ఉంటుందని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ చివరగా నేను మళ్ళొకసారి నా హుజరాబాద్ ప్రజానికానికి నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించిన రుణం తీసుకోవాలని చెప్పిన. మీ కాళ్ళు కడిగి మా నెత్తిలో పోసుకున్నా కూడా మీ రుణం తీర్చలేదని చెప్పి మనం చేస్తున్నా. ఇవాళ నా హుజరాబాద్ ప్రజానికానికి ధైర్యాన్ని ఇచ్చి, స్ఫూర్తినిచ్చి, అండగలిసినటువంటి తెలంగాణ ప్రజలారా మీకు శిరస్సు వంచి దండం పెడుతున్నా. కానీ ఇంకా మనకు ఈ గజకన్న గోకన్న తక్కు టమారా విద్యల్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్. ఈ 2 సంవత్సరాల కాలంలో మరిన్ని మాయమాటలు చేస్తాడు కేసీఆర్ ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బుడమల్లప్ప చేసే ప్రయత్నం చేస్తాడు. అప్రమత్తంగా ఉండండి. తెలంగాణ జాతిని ధర్మం వైపు, న్యాయం వైపు, ప్రజాస్వామ్య విలువల వైపు నడిపించడంలో భారతీయ జనతా పార్టీ మీకు తోడుగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. ఇప్పుడు చివరిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, యువ నాయకుడు, మన హిందూ సామ్రాట్, హిందూ టైగర్ బండి సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम. वंदे वंदे राम लक्ष्मण जानकी. नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम. भारत माता की जय श्री राम. अंदरिकी నమస్కారం. ముందుగా హుజరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో, మా రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు ఏమి వీకలేవని చెప్పి ముందుకు వచ్చి మనందరి సహకారంతో, మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, జేపీ నడ్డా గారి ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా తిరిగి గెలిచేసినటువంటి మా అన్న ఈటల రాజేంద్రన్న గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, కార్యకర్తలందరి తరఫున, నాయకులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి మనందరి ప్రియతమ నాయకులు, కేంద్ర మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు మా అన్న శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఇంద్రసేన్ రెడ్డి గారికి, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కుమారి విజయశాంతి గారికి, అదేవిధంగా
వివేక్ వెంకటస్వామి గారికి, జితేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గరికపాటి మోహన్ రావు గారికి, శాసనసభ్యులు ఇప్పుడేటువంటి శ్రీ రఘునందరావు గారికి, అదేవిధంగా వేదిక మాజీ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మాజీ మంత్రివర్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, వేదిక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, సోదర కార్యకర్తలారా, ఇప్పటివరకు పెద్దలు అనేక విషయాలు చెప్పాను. ముఖ్యంగా హుజరాబాద్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం అనేక సర్వేలు చేయించాడు. ప్రతిసారి చెప్తున్నాడు ఏ ఎన్నికలైనా కూడా మేమే గెలుస్తామంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క సహనాన్ని పిరికితనంగా భావించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుసుకుంటే ఏ విధంగా తరిమి కొడుతున్న విషయాన్ని 30వ తారీఖు హుజరాబాద్ గడ్డ మీద జరిగిన ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన వీరోచిత పోరాటం నిజంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సెల్యూట్ చేస్తున్నాను. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పోరాటం మామూలు పోరాటం కాదు. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల పోరాటం మామూలు పోరాటం కాదు. ఈ గెలుపులో ప్రధాన భూమిక పోషించింది హుజరాబాద్లో కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల విషయాన్ని ఒక్కసారి అందరం గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు అనేక పనులప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్ని పనులు పక్కబెట్టి వారికి గొంతున పసగడం నేను ఓను ఇక్కడనే ఉంటా, కనీసం నాకు ఈ హుజరాబాద్ గడ్డ మీద ప్రతి మండలానికి పోయి ప్రతి గ్రామానికి పోయి హుజరాబాద్ ఓటర్లను భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, ఇలా ఈటెల రాజేంద్ర గారిని మళ్ళీ గెలిపించాలని చెప్పి తప్పకుండా విజ్ఞప్తి చేస్తానని చెప్పి అనేక ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఇలా 5 రోజుల పాటు హుజరాబాద్లో విపరీతంగా పర్యటించి ఇలా ఈటెల రాజేంద్ర గారి గెలుపులో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి మా కిషన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న విజయశాంతి గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, గరికపాటి మోహన్ రావు గారు, చాలామంది నాయకులు కష్టపడి పనిచేశారు. దాంతోపాటు ముఖ్యంగా మనకు సెంటిమెంట్, జితేందర్ అన్న ఎక్కడి నుంచి కూడా గెలుస్తామన్న సెంటిమెంట్ ఉంటుంది మనకు. దుబాకలో గెలిచినాం, జిహెచ్ఎంసీలో గెలిచినాం, మళ్ళా హుజరాబాద్లో గెలిచినాం. నిజంగా మా జితేందర్ అన్నకి మాత్రం రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. వారితో పాటు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, వారి సహాయకుడు ఉన్నటువంటి, అదేవిధంగా వారికి సహాయకంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు, లాస్ట్ కప్తానా, అదేవిధంగా వేదిక చాలామంది మాజీ శాసనసభ్యులు, మన రవీందర్ రెడ్డి గారు, మా రగన్న, వారం రోజుల పాటు రగన్న మొత్తం తిరిగి దుబ్బాకలో ఏ విధంగా పండగ కొనసాగించినామో అదే పంజా వాళ్ళ హుజరాబాద్లో విరిచి గెలుపులో ప్రధానపై భూమిక పోషించిన మా రగన్న. అదేవిధంగా మా రవీందర్ రెడ్డి గారు, మా ధర్మన్న, మా నందీశ్వరన్న, ఆ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇన్వెస్టర్స్ ప్రభాకర్ గారు, మా శ్రీశైలం అన్న ఎక్కడ ఉంటాడు, శ్రీశైలం ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, శ్రీశైలం గౌడ్ గారు, అదేవిధంగా డాక్టర్ విజయ రామారావు గారు, అదేవిధంగా మా అన్న ఒక్కసారి గట్టిగా చెప్పాలి మా బాబు అన్నకైతే మాత్రం గల్లీకి గడపకు తిరిగి బాబుమోహన్ గారు, మా తులోమక్క గారు, మాజీ మేయర్ కార్తిక రెడ్డి గారు, చాలామంది మా అన్ని జిల్లాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు, అనేక మంది కార్యకర్తలు, ప్రతి ఒక్కరు పేరు చెప్పకుండా దయచేసి అన్యదా భవిష్యత్తు కోరుకుంటున్నాను. అందరూ కూడా కష్టపడి దాదాపు 2000 మంది కార్యకర్తలు దాదాపు 20 రోజుల పాటు హుజరాబాద్లో పోటీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఉద్యమకారులకు అవమానం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ కొట్టాల్సిందే, కేసీఆర్ అహంకారాన్ని దించాల్సిందని చెప్పి ముక్త కంఠంతో ఇలా భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ హుజరాబాద్ గడ్డ మీద రంగురంగుల జెండాలకు స్థానం లేదు, కేవలం కాషాయపు జెండాను మాత్రమే ఎగిరేస్తామని చెప్పి కష్టపడి పనిచేసినటువంటి ఫలితంగా ఈరోజు మా ఈటల రాజేంద్రన్నను ఇంత గెలిపించినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా హుజరాబాద్ గడ్డ మామూలు గడ్డ కాదన్న. వాస్తవానికి హుజరాబాద్లో కనుక ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా తిరిగి గెలవకుంటే, భారతీయ జనతా పార్టీ గెలవకుంటే, తప్పిపోయి టీఆర్ఎస్ పార్టీ గెలిచేది ఉంటే నిజంగా ఈ దేశంలో రాజకీయ వ్యవస్థనే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా సందర్భాలు అందరు టెన్షన్ పడ్డాం. చాలామంది మేధావులు ఫోన్ చేశారు,
అరే హుజరాబాద్లో ఏం జరుగుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ గారిని కొట్టడానికి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఇలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఓటుకు 6,000 నుంచి 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ ఓట్లు పైసలు ఇచ్చి ఓట్లేసి గెలిస్తే రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఎటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయని చెప్పి ఇంకా దేశవ్యాప్తంగా చర్చ జరిగి ఒక దశలో నేను కూడా టెన్షన్ పడ్డా. రేపు పైసలు వంచుతున్నాడు, ఈ మూర్ఖుడు పైసలు వంచుతున్నాడు. ఫామ్ హౌస్లో కూర్చొని ప్రగతి భవన్లో కూర్చొని డైరెక్షన్ ఇస్తున్నాడు, అధికారుల ద్వారా పైసలు వంచుతున్నాడు. కానీ ప్రజలు మాత్రం సైలెంట్గా ఉన్నారు. కానీ ఒక దశలో ఆలోచన ఉన్నది. హుజరాబాద్ ప్రజల్లో ఇలా ఈటల రాజేందర్ గారు ఉద్యమ స్ఫూర్తిని నింపాడు. హుజరాబాద్ ప్రజల్లో తెలంగాణ రక్తం ప్రవహించే విధంగా ఇలా ఉద్యమకారునిగా, నిజమైన తెలంగాణ ఉద్యమకారునిగా ఇవాళ ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా హుజరాబాద్ ప్రజలకు ఇన్ని సంవత్సరాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ అరుచుకున్న వ్యక్తి, ఆపదలు ఆదుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారిని ఎట్టి పస్లో మోసం చేరేటువంటి విశ్వాసం, నమ్మకం నాకుండే. అదే జరిగింది ఇవాళ. ఒక్కసారి ఆలోచించాను, హుజరాబాద్లో ఇట్లా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇవాళ మీరు అందరికీ ఆశ ఉంటుంది. రాజకీయ నాయకులకు చాలా రాజకీయ యువకులందరికీ ఆశ ఉంటుంది. నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, నేను ఏదో ఒక విధంగా ప్రజాపతి కావాలి, దేశానికి సేవ చేయాలి, ధర్మానికి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, పేదోళ్ళు నాదుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచన చాలామంది నాయకులు కావాలని చాలామంది యువత ఆశపడుతున్నారు. అనేక సందర్భాల్లో మాలాంటి వ్యక్తులందరూ కూడా పిలుపునిస్తాం, యువత రండి రాజకీయాల్లోకి, దేశ సేవ చేద్దాం, ధర్మ సేవ చేద్దాం, పేదలకు సేవ చేద్దాం. అనేక సందర్భాల్లో వేదికలపి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాం. కానీ ఒక టెన్షన్ స్టార్ట్ అయింది హుజరాబాద్ కనుక టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాలాంటి మాట్లాడే కనుక అనేక మంది యువకులు రాజకీయాలు వదిలిపెట్టాలా, ఏదో వ్యాపారం చేసుకుని, ఏదో పుట్టకూడి కోసం ఏదో కూలి పని చేసుకుని బతికే పరిస్థితి. కానీ నిజంగా సిలువడన్న హుజరాబాద్ ప్రజలు మామూలు వ్యక్తులు కాదన్న, హుజరాబాద్ యువత మామూలు యువత కాదన్న. పక్కా పైసలు తీసుకున్నారు. చెప్పినాం, అదే చెప్పినాం, పైసలు మనయే. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతి గ్రామానికి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది, 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. కానీ ఆ నిధులను దారి మళ్ళించారు. గుంటనక్కలక దున్నపొత్తులక టీఆర్ఎస్ పార్టీలు దోచుకున్నారు. ఆ దోచుకున్న వ్యక్తులే ఇవాళ తిరిగి మళ్ళీ అమ్ముడు పోయి ఇవాళ ఈటల రాజేందర్ గారు కూడా మోసం చేసిన విధానాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోలే. ఇంతమంది నాయకులను తయారు చేసినాడు ఈటల రాజేందర్ అన్న. సర్పంచ్లను గెలిపించిండు, ఎంపీటీసీలను గెలిపించిండు, వార్డు మెంబర్లను గెలిపించిండు, అనేక మంది నాయకులను తయారు చేస్తే ఇవాళ ఆయనను మోసం చేసి డబ్బుల కమ్ముడు పోయి కేసీఆర్ పక్కన చూస్తే ఇలా ప్రజలు గుర్తించారు, అదే ఈటల రాజేంద్రని గెలిపిస్తే నాయకులుగా తయారు చేస్తే ఆయనకు మోసం చేసి మీరు పైసల కమ్ముడు పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారా బిడ్డ అని చెప్పి ఇలా హుజరాబాద్ ప్రజలంతా ఓటు బ్యాంక్ మరి ఎస్ ఈటల రాజేంద్రని పక్కా గెలిపిస్తాం, భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం. ఎవడైతే డబ్బుల కమ్ముడు వేయండో, ఎవడైతే మోసం చేసిండో వానికి కనువిప్పు కలిగే విధంగా భారీ మెజార్టీ అందిస్తామని చెప్పి ఇలా దీక్ష పోని ఇలా 23,000 మెజార్టీ అందించిన ఘనత ఇలా హుజరాబాద్ ప్రజలు. అందుకే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా హుజరాబాద్ ప్రజలకు గొప్పతనాన్ని చర్చించుకుంటారు. ఎక్కడ పోయినా కూడా హుజరాబాద్ చాలా గొప్ప వ్యక్తులు ఇవాళ, డబ్బుల కమ్ముడు పోయే వ్యక్తులు కాదు. ఇవాళ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి డబ్బుల ద్వారా గెలిచేటువంటి పార్టీలకు, డబ్బుల ద్వారానే గెలవాలనుకున్న పార్టీలకు ఇలా హుజరాబాద్ ప్రజలకు ఒక గుణపాఠం చెప్పిన విషయాన్ని, ఒక మంచి స్ఫూర్తిని అందించగంతా హుజరాబాద్ ప్రజలే. అందుకే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇదే పందాన్ని కొనసాగిస్తున్నది. దుబ్బాకలో అదే గెలిచింది. దుబ్బాకలో మా రఘునందరావును ఇలా 30 తిప్పలు పెట్టారు. ఎక్కడ రఘునందరావు గారు భయపడలే. అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టారు, కేసులతో బెదిరించారు. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలను లోపడేసి కొట్టారు, వార్నింగ్లు ఇచ్చారు, వ్యాపారాలు చేసుకొని ఏమన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దుబ్బాకలో కానీ, హుజరాబాద్లో కానీ, జిహెచ్ఎంసీలో కానీ ఇలా టిఫిన్ బాక్సులు పట్టుకొని, షెల్టర్ లేకుండా భరించి టిఫిన్ బాక్సులు పట్టుకొని, కాషాయపు జెండా పట్టుకొని, కమలపూ జెండా పట్టుకొని ఎట్టి పస్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిందే, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచాల్సిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసారు. భారతీయ జనతా పార్టీ దమ్మేందో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి టెన్షన్ పడుతున్నాడు, ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అంటే భయపడుతున్నాడు. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. కొన్ని ఛానళ్ళను పెట్టుకొని, ఒక సెక్షన్ మీడియా పెట్టుకొని తప్పుడు సర్వేల పేరుతోని టీఆర్ఎస్ గెలుస్తుంది, టీఆర్ఎస్ గెలుస్తుంది, 18%, 20% ఏమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి? నీ పర్సెంటేజ్ ఏమైంది? నీ సర్వేలు ఏమైనాయో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి. వన్నాడు ఫామ్ హౌస్లో వన్నాడు, బయటికి వెళ్తలేడు. ప్రగతి భవన్ షిఫ్ట్ అయ్యాడు, ఫామ్ హౌస్లో వన్నాడు, ఎవరితో మాట్లాడతలేడట. మళ్ళా అతి త్వరలో 2
3 బై ఎలక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నట. ఈ ఎన్నికల్లో పోయినాం, మళ్ళా 2-3 బై ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో తప్పకుండా గెలుస్తామని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా, ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఆ గడ్డ మీద ఎగిరేది కాషాయపు జెండా అన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. కొంచెమన్నా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అబద్ధాలతో రాజ్యం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. హుజరాబాద్లో అనేక మంది ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ హుజరాబాద్ ప్రజలను అబద్ధాలతో మోసం చేసి తప్పుడు వాగ్దానంతో నమ్మించే ప్రయత్నం చేస్తే ఇవాళ ఎక్కడ కూడా వెనుకడే ఉద్యమ ప్రజలు. ఏమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి? నీవు నమ్ముకున్న మంత్రులు సిలిండర్లు మోసిర్రు, పెట్రోల్ బంకులు పోయి ఆందోళన చేసిరు, పెట్రోల్ బంకుల ఫోటోలు పెట్టి మోడీ గారి ఫోటో పెట్టి ఇలా హుజరాబాద్ ప్రజలను మోసం చేసే ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని అప్రతిష్టపాలు ప్రయత్నం చేస్తే ఈ రోజు జరిగింది. దేశంలో పెట్రోల్ ధర పెరిగిందన్నావు, డీజిల్ ధర పెరిగిందన్నావు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు నిన్న పెట్రోల్ డీజిల్ ధర తగ్గించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోలే. నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, హుజరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించారు, ఈటల రాజేందర్ని గెలిపించారు. నువ్వు పెట్రోల్ మీద డీజిల్ మీద మోసం చేసి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా హుజరాబాద్ ప్రజలు నరేంద్ర మోడీ గారు నమ్మిరు, భారతీయ జనతా పార్టీ నమ్మిరు. నరేంద్ర మోడీ గారి దేశంలో పేదల గురించి ఆలోచిస్తాడు, పేదల బతుకులంతో నరేంద్ర మోడీ గారు తెలుసు. అందుకే పేదలకు న్యాయం చేస్తారని చెప్పి హుజరాబాద్ ప్రజలు ఆలోచించిన కనుకనే ఇవాళ దేశంలో పెట్రోల్ ధరను దించిన ఘనత వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, 41 రూపాయి దొబ్బిపోతున్న విషయాన్ని హుజరాబాద్ ప్రజలు గుర్తించరు, గమనించరు, గ్రహించరు కాబట్టి నీకు గుణపాఠం చెప్పారు. కనీసం హుజరాబాద్ ప్రజల తీర్పును శిరస వహించి నువ్వు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉంది. నువ్వు తగ్గించకుంటే గల్లీలో గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తాం. నువ్వు గడ్డి నుంచి బయటికి రావాల్సిందే. ఎట్టి బస్సు పెట్రోల్ డీజిల్ ధరలు దించాల్సిన అవసరం ఉందని చెప్పి అలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఎల్లుండి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు వచ్చిన వాటాలో ఎట్టి బస్సులో పెట్రోల్ డీజిల్ వాటాను తగ్గించి 22 రాష్ట్రాలు ఇవాళ తెలంగాణ దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకే హుజరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపించారు. దళిత బంధు అన్నాడు. దళిత సమాజం మామూలు సమాజం కాదన్న, చైతన్యం ఉన్న సమాజం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులన్న దళితులు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్కువ అంచనా వేసిందన్న. అరే దళితుని ముఖ్యమంత్రి చేస్తానంటే మోసం చేసాడు, దళిత సమాజం భరించింది. దళితులకు 3 ఎకరాలు ఇస్తానని మోసం చేస్తే దళిత సమాజం భరించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొట్టున పెడతా అని చెప్పి మోసం చేస్తే కూడా దళిత సమాజం భరించింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులను అవినీతి పేరుతో తొలగించినప్పుడు కూడా, అన్యాయం చేసినా కూడా దళిత సమాజం భరించింది. హుజరాబాద్ గడ్డలో టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి దళిత బంధు పేరుతో దళిత సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే, అరే మా దళిత సమాజం చైతన్యవంతమైతే, మా దళిత సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే, మా దళిత సమాజాన్ని తప్పుడు వాగ్దానంతో అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఓటు బ్యాంక్ మారితే ఏమవుతుందో ఇలా హుజరాబాద్ గడ్డ మీద దళిత సమాజం అంతా ఒక్కటే ఏ విధంగా గుణపడని చెప్పిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అయిపోయింది, మొన్ననే 4th అయిపోయింది. 4వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాల్సిందే. ఒక్కొక్క దళితుని అకౌంట్ లోపల 10 లక్షల రూపాయలు వేయాల్సిందే. అందుకే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రి చెవులకెళ్ళి రక్తం గారే విధంగా దళిత సమాజం అంతా కూడా కాలుకు గజ్జగట్టి చేతిలో డప్పు పెట్టుకొని దళిత బంధును అమలు చేయాల్సిందని చెప్పి 9వ తారీఖు నాడు ఇదే హైదరాబాద్ డప్పుల మూత పేరుతోని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి వచ్చేవారు కూడా దళిత బంధును అమలు చేసేవారు కూడా ఇలా ఎట్టి బస్సులో ఉద్యమం చేస్తాం. ఇంటికో ఉద్యమం అన్నాడు. ఒక్కొక్క ఇంటికి పోయినామన్న ప్రచారాన్ని పోతే యువత బాధపడ్డారు. కష్టపడి పని చేస్తున్నామన్నా, కష్టపడి చదువుకున్నామన్నా, కూలీనాలు చేసి మా తల్లిదండ్రులకు ఇలా కష్టపడి చదివిపిస్తే ఇలా ఉద్యోగాల కోసం పోతే కనీసం ఉద్యోగాలు ఏమన్నా. అప్పుడప్పుడు ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ అంటున్నాడు.
నోటిఫికేషన్ ఈ మూర్ఖుడు ఇస్తారు కావచ్చు అని చెప్పి హైదరాబాద్ కోచింగ్ పేరుతో ఇంట్లో అప్పో సప్పో చేసి తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి ఇలా కోచింగ్ పేరుతో హైదరాబాద్ పోతే కనీసం ముఖ్యమంత్రి నోటిఫికేషన్ నిన్న బాధ అనిపించిన నా సెంట్రల్ లైబ్రరీ పోతే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు నా హైదరాబాద్లో సెంట్రల్ లైబ్రరీలో 2 అరటి పండ్లు కొంటే ఒక అరటి పండు ఫ్రీ అట. ఇంత దారుణమైన పరిస్థితి వాళ్ళ సెంట్రల్ లైబ్రరీలు ఉంటే ఏ విధమైన పరిస్థితి బాధపడుతున్నా అన్న. ఈ మూర్ఖుడు నోటిఫికేషన్ ఇయ్యన్న బాధ లేదు, నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఏదో ఆశ పెడితే మళ్ళీ ఇంట్లో అప్పో సప్పో చేసి ఉన్న పొలం అమ్ముకొని ఇంట్లో నగలు అమ్ముకొని నగలు కూదబెట్టి మళ్ళీ కోచింగ్ పేరుతో వచ్చి గడ్డాలు మీసాలు పెంచుకొని కోచింగ్ తీసుకుంటామన్నా మళ్ళీ చూసి అలా మళ్ళీ పోయి ఇళ్ళలో పోయి కూలి పని చేసుకునే పరిస్థితి అన్న. మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చెప్పి నిజంగా యువత బాధపడుతుంటే కళ్ళకి వచ్చినాయన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, నువ్వు ఇస్తావా ఇయ్యవా. దుబ్బాక రాగానే రఘునందరావు గారిని ఓడటానికి నోటిఫికేషన్ ఇస్తాడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇస్తాడు, హుజరాబాద్ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇస్తాడు. అందుకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 80% రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, 80% నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిందే, నిరుద్యోగులకు నిరుద్యోగ ఇవ్వాల్సిందని చెప్పి ఈ నెల 16వ తారీఖు నాడు ప్రజా సంగ్రామ యాత్రలో ప్రకటించిన విధంగానే ఈ నెల 16వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది యువకులతో ట్యాంక్ బండ్ దిగ్బంధిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీర్థం. నీ దమ్ముంటే అడ్డుకో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు దమ్ముంటే ఎట్టి పరిస్థితుల్లో మిలియన్ మార్చ్ జరుపు తీర్థం. దిగి రావాల్సిందే, నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి ఇబ్బంది పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న నిరుద్యోగ యువతను ఆదుకో బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి నీ మీద ఉందన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి అన్న. ఆ రోజు ఉద్యమాల కోసం ఆత్మహత్యలు చేసుకున్నాం, ఈ రోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మెడలు వంచాల్సిందే, ముఖ్యమంత్రిని బయటికి గుంజుకు రావాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాల్సిందే అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో మన హుజరాబాద్ ఎన్నికల్లో అన్న గెలిస్తే మనం సంతోషపడ్డాం, మనకంటే ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళు సంతోషపడ్డారు. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అన్న మంచిగా ముఖ్యమంత్రి అహంకారం దెబ్బతిన్నదన్న, గడిలో పోతే అపాయింట్మెంట్ లేదన్నా, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదన్నా, మంత్రులకు అపాయింట్మెంట్ లేదన్నా, ఫోన్ చేస్తే మాట్లాడన్నా, రాత్రి ఎవరికోకని ఫోన్ చేస్తాడన్నా, అది లీక్ ఇచ్చి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకుంటారన్నా. ఈరోజు ఈటల రాజేందర్ గారికి టీఆర్ఎస్ పార్టీలో అవమానం జరిగిందన్న, నిజమైన ఉద్యమకానికి అవమానం జరిగిందన్న, విజయశాంతకు అన్యాయం జరిగిందన్న, మా చంద్రశేఖర్కు అన్యాయం జరిగిందన్న, మా బాబు మోహన్లకు అన్యాయం జరిగిందన్న, మా విజయ రామారావుకి అన్యాయం జరిగిందన్న, ఇక్కడ చాలా మంది నేతలకు అన్యాయం జరిగిందన్న, మాకు కూడా అన్యాయం జరగబోతుందన్న. కనీసం భారతీయ జనతా పార్టీ హుజరాబాద్లో గెలిచిన ఫలితంగా, ఈటల రాజేందర్ గారు గెలిచిన ఫలితంగా ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అన్యాయం చేయడు, న్యాయం చేస్తున్న నమ్మకం వచ్చిందన్న. ఆ న్యాయం జరిగేది కూడా కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుందన్న విషయాన్ని నిజమైన ఉద్యమకాలుగా మేము గుర్తిస్తాం, గమనిస్తామన్నా. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలా ఆనందపడుతున్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏ ఒక్క వర్గం కాదని అన్ని వర్గాలు ఒట్టేస్తాయి, రైతాంగం అంతా ఒకటేంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల ఆ రోజు కరీంనగర్ గడ్డ మీద హిందూగాళ్ళు బొందుగాలంటే హిందూ సమాజం అంతా ఒక్కటై రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన విషయాన్ని ముఖ్యమంత్రి మర్చిపోయాడు. మళ్ళా హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా వరేస్తే ఉరి అంటే వాళ్ళ రైతాంగం అంతా ఒక్కటైంది. మాకు వరి కావాలి, మాకు ఉరి వద్దు, వరి కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మా చేతిలో ఉరిని చూపెట్టే ప్రయత్నం చేయం. ఎట్టి బస్సులో ఉద్యమించే పార్టీ రైతాంగం విషయంలో మా గురించి ప్రశ్నించే వ్యక్తి ఈటల రాజేందర్, మా గురించి పోరాట పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ కనుక గెలిస్తే ఎట్టి బస్సులో ధాన్యాన్ని కొనడు, ధాన్యాన్ని పండించొద్దని చెప్పి మళ్ళా మోసం చేస్తారని భయపడే వాళ్ళ రైతాంగం అంతా ఒక్కటే ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించింది. ఇంతకుముందే బ్రేకింగ్ చేసిన ఒక మంత్రి అన్నాడట, ధాన్యం పండించద్దు యాసంగిలో అని చెప్పి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పక్క ధాన్యాన్ని పండిస్తారు, పక్క పండించుతారు. నీ మెడలు వంచి నీ గెల్లబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని కొనిపించి తీరుతున్న విషయాన్ని రైతాంగం గుర్తుంచుకోండి. ఈ ముఖ్యమంత్రి పిట్టల ద్వారా మాటలు పట్టించుకోకండి. సన్నబొడ్డు
వండి చేద్దంటే ఏ విధంగా మోసం చేసి ఉండకూడండి. మక్కలు కొనానే ఏ విధంగా మోసం చేసి ఉండబడి ముఖ్యమంత్రి కొంచెం ఆలోచన ఉండాలి. అరే వానాకాలంలో పంటలు ఇప్పటికీ రోడ్డు మీద ఉన్నాయన్న, కనీసం కొనుగోలు ప్రారంభించలే. వానాకాలం పంటలు రోడ్డు మీద ఉన్నాయి, కళ్ళాల్లో ఉన్నాయి. ఇలా రేపో మాపో వర్షం వస్తుందని చెప్పి టీవీలలో బ్రేకింగ్ చేస్తే రైతులందరూ ఏడుస్తుని వారి ధాన్యాన్ని తీసుకుపోయి ఏడ దాచిపెట్టుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇప్పటికీ కొనుగోలు ప్రారంభిస్తారని చెప్పి అలా రైతాంగం అంతా ఒక భయానక వాతావరణంలో ఉంటే రైతాంగానికి భరోసా నింపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి యాసంగిలో వరి వేయొద్దని చెప్పి ఇలా ముఖ్యమంత్రి చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి. అరే బాయిల్ రైస్తో రైతుకి ఏం సంబంధమో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కేంద్రం కొనాలే, ఎక్కడ కూడా కేంద్రం పక్క రైస్ కొంటానది. రైస్ ఇవ్వాల్సిన బాధ్యత ఇది. కొంతమంది రైస్ పిల్లలతో కుమ్మక్కై వాళ్ళ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. రైతాంగం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎవరికి భయపడదన్న త్యాగాలు కొత్తగా భారతీయ జనతా పార్టీకి. అరే నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన కాషాయపు జెండా కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదటి నుంచి కూడా నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చిన నక్సలైట్లు ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ చాలా మంది నాయకుల మా ఇంద్రసేన్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళ కళ్ళ ముందే అనేక మంది కార్యకర్తలు నక్సలైట్ల చేతిలో బుల్లెట్ మా త్యాగం చేసిరన్న. వాళ్ళ త్యాగాలను మా లక్ష్యం ఒకటే, మా పందా ఒకటే, మా దారి ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాషాయపు జెండా ఎగిరిస్తాం. నా పార్టీ సిద్ధాంతం కోసం, మా పార్టీ అభివృద్ధి కోసం ఎవరైతే కార్యకర్తలు త్యాగం చేసిరో ఆ కార్యకర్తల త్యాగాలను నెరవేర్చే బాధ్యతను ఇక్కడున్న నాయకులమందరం పక్కా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో గోల్కొండ కిల మీద జెండాను ఎగరడమే లక్ష్యంగా ముందు పోతాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక మంది అసూలు బాధించినటువంటి ఆ అమరవీరుల త్యాగాలు నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పట్ల పోరాటం చేసింది. మా కిషన్ రెడ్డి గారు పోరు యాత్ర చేసినప్పుడు అరే హైదరాబాద్ ఢిల్లీలో దేశ రాజధానిలో లాఠీ దెబ్బలు తిన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. టీఆర్ గ్యాస్ తో ఇబ్బంది పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే పార్లమెంటులో గలం వినిపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి యువత ఆత్మహత్యలు ఆపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ వెనుకడు వేయం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నేను సవాల్ చేస్తున్నా, దమ్ముంటే వెంటనే నువ్వు ఏవైతే హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చినావో తప్పకుండా హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల అండతోని, మా కార్యకర్తల కష్టార్జితంగా ఎట్టి పరిస్థితుల్లో నీ గడిలు బద్దలు కొడతాం, నీ అహంకారాన్ని దిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నీ గడిలో బందీ ఉన్నా ఆ తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలు చేయడమే లక్ష్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ ఈ రోజు హుజరాబాద్ లో గెలిచినటువంటి విజయాన్ని స్ఫూర్తి చేసుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హుజరాబాద్ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా భారీ విజయాన్ని చేకూర్చడం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఎవరు కూడా ముందుకు రావద్దు. రాజేంద్ర గారు ఇక్కడే ఉంటారు. జిల్లాల నుంచి అదేవిధంగా హైదరాబాద్ ముఖ్యంగా కార్పొరేటర్ అందరు వచ్చారు సన్మానం చేసేందుకు. అందరిని కలిసిన తర్వాతనే వారు పెట్టారు కాబట్టి ఎవరు కూడా నిదానంగా అన్ని కూడా పూర్తి చేయండి. ఈ యొక్క కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ భానుప్రకాష్ గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గారు చేస్తారు. హుజురాబాద్ గడ్డ మీద అద్భుత విజయం సాధించి కాషాయ జెండాను రెపరెపలాడించి మొదటిసారి ఈటెల రాజేందర్ అన్న గారు రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారికి, శాసనసభ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ సభ్యులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ఇప్పుడు ఈటెల రాజేందర్ అన్న గారు రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ
వ్యవస్థాపకులు మహనీయులు పండిట్ దీన్ దయాల్ జీ, శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటాలకు నివాళులు అర్పిస్తారు. భారత్ మాతాకి. దయచేసి వేదిక మీదకి అందరు రావద్దు, ప్రశాంతంగా ఒక్కొక్కరు రాండి, అందరికీ అవకాశం ఉంటుంది. దయచేసి వేదిక మీదకి ఎక్కువ మంది ఎక్కకూడదు. దయచేసి వేదిక మీదకి అందరు ఒకటేసారి ఎక్కొద్దు, అందరికీ అవకాశం ఉంటుంది. ఈటెల రాజేందర్ అన్న గారు కొంతసేపు ఇక్కడే ఉంటారు. దయచేసి అందరు మీదికి ఎక్కొద్దు. స్టేజ్ మీద ఎక్కువ మంది అయితే స్టేజ్ కదులుతుంది, స్టేజ్ కూలిపోయే ప్రమాదం ఉంది. దయచేసి కింద దిగండి. దయచేసి మీడియా ప్రతినిధులకు రాజేంద్ర అన్న గారు ప్రత్యేకంగా వారిని కలుస్తారు. దయచేసి కార్యకర్తలందరూ కూడా, నాయకులు కార్యకర్తలందరూ కూడా సహనంతో మెల్లగా స్టేజ్ మీదకి ఎక్కాలా, ఒక్కొక్కరు స్టేజ్ మీదకి ఎక్కాలా. అందరూ ఒకటేసారి రాకుండా, అందరు మీద పడొద్దు, తాకిడి ఎక్కువైంది.